స్తుతి ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమస్వరూపి ఒక దేవ, ఈ పునరుద్ధానపు వేళనైనా ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. పరిచర్య కొరకునైనా నీ బిడ్డలైన వారందరూ కూడా అర్పించిన అర్పణను జ్ఞాపకం చేసుకునండి ప్రభా. తిరిగి 4 గంటలు 100 అంతలు దీవెన నీ బిడ్డలకి దయచేయండి ప్రభా. ఎన్నో ఇబ్బందుల్లో వాళ్ళు ఉన్నప్పటికీ ఆ దేవుని పరిచర్య జరగాలని నా ప్రభా వారు తోడ్పడిన అర్పణను జ్ఞాపకం చేసుకుని సమృద్ధిగా వారిని దీవించండి ప్రభా. వారి గుప్పెలను మీరు నింపండి ప్రభువా. వారు ఎదుర్కొంటున్న ఆర్థిక సంబంధమైన సమస్యలన్నీ యేసు నామములో తొలగిపోవును గాక. అప్పుల బంధకాలన్నీ యేసు నామములో లయమైపోవును గాక. మీరు అనేక జనములకు అప్పిచ్చదరే కానీ అప్పు చేయరు అన్న వాగ్దానము నీ బిడ్డల జీవితంలో మీరు నెరవేర్చండి ప్రభా. దీవించు, ఆశీర్వదించు. మీ దాసులను మీ సిలువ చాటును మరుగు చేసి మా అందరితో కూడా మాట్లాడి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలను తెచ్చుకోమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు గొప్ప నామానికి స్తోత్రం చెల్లించుదాం. బైబిల్ గ్రంథంలో దేవుడు తనను గూర్చి చెప్పినటువంటి అనేక మాటలు రాయబడ్డాయి. వాటిలో ఒక మాట, నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో, మీ తలంపుల కంటే మీ త్రోవల కంటే నా తలంపులు నా త్రోవలు అంత ఉన్నతంగా ఉన్నాయి అనే మాట రాయబడింది. నేను 3 అంకెలు లెక్క పెడతాను. ఆ మాట ఎక్కడుందో చెబుతారా? 1. ఒరే మమ్మల్ని బైబిల్ అన్నా దీని రాను అకండి. ఆ 2 కొంచెం లేటుగా లెక్క పెడతాలి కానీ 1, 1.5, 1.35, 2, 2.5, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం. చిన్నోడు చెప్పాడు, సభలు కూడా దేవుని మహిమ పలుకుతాం. ఇందులో సగం నాకు అన్నమాట. ఎందుకంటే మా వాడు తీసిన దాకా నేను అంకెలు లెక్క పెడతానే ఉన్నా. కొంచెం స్పీడ్ చేస్తే చెప్పేవాడు కాదు. దేవునికి మహిమ. సరే చూద్దాం ఇంతకేం చెప్పాడో, రైట్ చెప్పాడో తప్పు చెప్పాడో. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నతంగా ఉన్నాయని దేవుడు మాట్లాడుతున్నాడు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడు ఒక దేవానికి స్తోత్రం. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఆదివారం మొదటి కూటంలో మమ్మల్ని అందరినీ సమకూర్చావు. బలహీనం ప్రభు, మా బలం నీవే, మా విజయం నీవే, మా నీతి జ్ఞానం పరిశుద్ధత విమోచన నీవే. నీ రక్తం మాకు ఆశ్రయం, నీ కృపే మాకు ఆధారం. నీ బలహీన దాసుని నీ సిలువ చాటున మరుగు చేసి
మిగుల ఆశతో దూరాల నుండి నీ పాదాల చెంతకు వచ్చి, ఎప్పుడు రాత్రి వేళ వచ్చిన వారు కొంతమంది అయితే, తెల్లవారుజాము కల్లా ఇక్కడ చేరిన వారు కొంతమంది అయితే, ప్రార్థనా వేళ కల్లా అందరూ సమకూర్చబడ్డారు. వారి ఆసక్తి చూడు తండ్రి. నీ బిడ్డల యందు నా యందు దయ చూపి, ఈవేళ నీ బిడ్డలతో ఏం మాట్లాడాలని అనుకుంటున్నారో ఆ వాక్కు వెల్లడి చేయండి. దూర ప్రాంతాల్లో ఉండి ప్రొద్దునే చాలా కార్యకలాపాలు ఉండే అన్నిటినీ త్వరగా ముగించుకుని వాక్యపు వేళకల్లా నీ పాద చెంతకు వచ్చేసి ఇక్కడ దాకా రాలేక చాలా దూరాలలో ఉండి లైవ్ ద్వారా, జూమ్ ద్వారా వాక్యం అందుబాటులోకి తీసుకోవడానికి సమకూడిందని బిడ్డలందరినీ దృష్టించు తండ్రి. వారందరినీ నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని నాతో, వారితో, మా అందరితో మాట్లాడు ప్రభు. నీవు మాట్లాడితే ప్రయోజనం, మనుషుడు మాట్లాడితే వ్యర్థం ప్రభు. దురాత్మలు, దుష్టశక్తులు, అంధకార శక్తులు, సైతాను శక్తులు ఆత్మ నడిపింపు అందకుండా, వినేవారికి కూడా ఏకాగ్రత కుదరకుండా చెడగొట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తాయి. వాటన్నిటినీ కూడా, వాటి శక్తులను, వాటి ప్రయత్నాలను నజరేయుడు యేసుక్రీస్తు అధికారం కలిగిన నామంలో బంధిస్తున్నాం. పూర్తిగా నీ పరిశుద్ధాత్మ వశంలోకి నీ దాసుని తీసుకొని నీవే కృప అనుగ్రహించుమని, మాట్లాడుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి జవాబు పొందామని నమ్మి విశ్వసించి స్తుతిస్తున్నాం తండ్రి. మనసారా చెప్దామా? ఆమేన్. కొద్దిగా మోనిటర్ సౌండ్ పొదుపుగా వాడుతున్నాయి కదా. ఆ మూలవాక్యాన్ని మళ్ళీ ఒక్కసారి చదువుదాం. చూడండి, యెషయా గ్రంథము 55:8 అధ్యాయము 8వ వచనం మళ్ళీ ఒక్కసారి చూద్దాం. చూడండి. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇదే దేవుని మాట. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నాయో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవునికి మహిమ. చూడండి, ఈ మాట మనం ఎన్నడూ మరచిపోకూడని మాట. దేవుడు మనల్ని తనతో కంపేర్ చేసుకుంటూ, సరిపోల్చి మన ఆలోచన విధానం, మన ఐడియాలజీ, తన ఆలోచన విధానం, తన ఐడియాలజీ పోల్చి చెప్తున్నాడు. భూమి కంటే ఆకాశము కాదు, ఆకాశములు. మనకు కనపడుతున్న ఒక ఆకాశమే, ఆ పైన ఇంకా ఆకాశాలు ఉన్నాయి. భూమి ఒకటే, ఆకాశములు ఒకటి కంటే ఎక్కువ. ఆకాశములు ఎంత ఉన్నతంగా ఉన్నాయో మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఉన్నతంగా ఉన్నాయన్నాడు. మీ త్రోవల కంటే నా త్రోవలు అంత ఉన్నతంగా ఉన్నాయి, అవి ఎప్పటికీ ఈక్వల్ కావు అని ఒక భయంకరమైన సత్యాన్ని వెల్లడి చేశాడు. దీన్ని బట్టి మనం ఆలోచించాల్సిన సంగతి ఏంటంటే, మనం అనుకునేది వేరు, దేవుడు అనుకునేది వేరు. మనం ఆలోచించేది వేరు, దేవుడు ఆలోచించేది వేరు. మీకు దీనికి రుజువుగా బైబిల్లో అనేక సంగతులు ఉన్నాయి. నేను చెప్తాను అసలు దేవుడు ఈ మాటని నా దృష్టికి ఎందుకు తీసుకొచ్చాడో. ఈవేళ మన జీవితానికి సంబంధించి కావచ్చు, మన భవిష్యత్తుకు సంబంధించి కావచ్చు, మన ఆత్మీయ భౌతిక జీవితాలకు సంబంధించి కావచ్చు, ఎన్నో చిక్కు ప్రశ్నలు మనకున్నాయి. కొంతమంది జీవితాలు అయితే అసలు అర్థం కాని గందరగోళంగా మారిపోయినాయి. భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోయింది. కొంతమంది జీవితాలు కొంచెం అస్పష్టంగా, కొద్దిగా అర్థమయ్యి అర్థం కాకుండా అర్థమవుతున్నాయి.
కొంతమంది బ్రతుకులు అసలు చిక్కుముళ్ళులాగా అయిపోయినాయి. కొంతమంది కొద్దిగా అంటే ఒక 40% అర్థమవుతున్నాయి. మొత్తానికి కంప్లీట్గా జీవితం అంతా అర్థమైన వాళ్ళు, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలని ముందుగానే అంచనా వేసి సరిగ్గా అలాగే నెరవేర్చేవాళ్ళు 100లో ఒక్కరు కూడా లేరు. గ్యారంటీ. ఏమైనా అర్థమైందా నేను చెప్పిన మాట? ఎంతమందికి? ఆహా, అవునా? చూద్దాం. దేవునికి మహిమ. గట్టిగా చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. కానీ ఈ ఒక్క మాటతో మనం బోలెడంత ఆదరణ పొందవచ్చు. దాని అర్థం ఏంటంటే, నువ్వు అనుకునేది వేరు, నేను అనుకునేది వేరు. నీ గురించి నీకుండే తలంపులు, లేదా నీకు చెందిన వ్యక్తులను గురించి నీకుండే తలంపులు, నాకుండే తలంపులు ఒక్కటి కాదు. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో మనకి సుపరిచితమైన సన్నివేశం దావీదు. సౌలు రాజు అనేక పర్యాయాలు దేవుని మీద తిరుగుబాటు చేసి దేవునికి దుఃఖం కలిగించినప్పుడు దేవుడు విసుగు చెంది ఇతడు రాజుగా పనికిరాడు గనుక నా ప్రజల్ని ఏలటానికి మరొకరిని నేను రాజుగా సిద్ధపరుస్తానని ఒక వ్యక్తిని కనుగొన్నాడు. యెషయి కుమారులలో ఒకడిని కనుగొని ఫలానవాడు అని చెప్పకుండా సమూయేలును పంపించాడు. సమూయేలు వెళ్ళి యెషయి ఇంటికి వెళ్ళి, నీ కుమారులలో ఒకరిని దేవుడు కోరుకున్నాడయ్యా, తన ప్రజలకు ఇశ్రాయేలు మీద రాజుగా ఏర్పరచుకోవడానికి దేవుడు సంకల్పించాడు. నీ పిల్లల్ని నా ముందుకు తీసుకొని రా అన్నాడు. అప్పుడు యెషయి పెద్ద కొడుకుని తీసుకొచ్చాడు. యెషయి ఇంటివారు సమూయేలు వచ్చి నిలబడ్డవాడు. మొత్తం ఏమనుకొని ఉంటారు? వచ్చి నిలబడ్డవాడు ఒడ్డు పొడుగు, సైనిక విద్యను అభ్యసించిన వాడు, యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు, మంచి తలాంతు కలిగిన వాడు, టాలెంటెడ్. కాబట్టి అతని ఆహార్యం చూసినప్పుడు సమూయేలు అనుకున్నాడు, ఇతడే యెహోవా ఏర్పరచుకున్నవాడు అని. యెషయి అనుకున్నాడు, జ్యేష్ఠ కుమారుణ్ణే కదా దేవుడు ఏర్పరచుకుంటాడు అని. ఆశీర్వాదం, మొదటి ఆశీర్వాదం జ్యేష్ఠుడిదే కదా అనుకున్నాడు. 2, అక్కడున్న కుటుంబ సభ్యులు, మిగిలినటువంటి సహోదరులు కూడా, ఎవరు? ఏలియాబు సహోదరులు కూడా ఏమనుకొని ఉంటారు? పెద్దన్నే, మనందరికీ అడిగి పెద్దోడు, జ్యేష్ఠుడు, ఇంకేం మన రాజు ఇతడే అని వాళ్ళు అనుకున్నారు. ప్రవక్త అనుకున్నాడు, తండ్రి అనుకున్నాడు, తోడబుట్టిన సహోదరులు అనుకున్నారు. ఆఖరికి నిలబడ్డవాడు కూడా అదే ఫీల్ అయ్యాడు, నన్నుగాక ఎవరిని ఏర్పరచుకుంటారులే అని. కానీ ఈ నలుగురి ఆలోచనలో వ్యర్థపుచ్చబడ్డాయి, ఈ నలుగురి తలంపులు వ్యర్థపుచ్చబడ్డాయి. దేవుని వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై, సమూయేలు, నీ ఎదుట నిలిచిన వాడిని పంపివేయి, నేను వాడిని కోరుకోలేదన్నాడు. ఏంటి ప్రభువా, ఇంత పర్సనాలిటీ ఉంది, మనిషి ఇంత అద్భుతంగా ఉన్నాడు, ఇంత చక్కగా ఉన్నాడు, ఫిజిక్ బాగుంది, యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు, ఇంటికి పెద్ద కొడుకు, ఇతను కాబట్టి ఇంకెవరిని కోరుకున్నావు? ఓహో, రెండోవాడా? సరే. అరే, రెండోవాడు వచ్చాడు, మూడోవాడు వచ్చాడు, నాలుగోవాడు వచ్చాడు, ఐదోవాడు వచ్చాడు, ఆరోవాడు, మొత్తం వచ్చారు. వచ్చినోడల్లా పంపిస్తున్నాడు. వాళ్ళు అనుకోలేదు అందరికంటే చిన్నవాడిని, కడగొట్టు వాడిని, ఆఖరి వాడిని దేవుడు కోరుకున్నాడని. వాళ్ళు అనుకోలా, ప్రవక్త అనుకోలా, తండ్రి అనుకోలా, వచ్చి నిలిచినటువంటి వ్యక్తులు అనుకోలా, వారి తోడబుట్టిన సహోదరులు అనుకోలా.
4. 5వది, గొర్రెలు కాసేవాడు కూడా అనుకోవాలా. ఇది ట్విస్ట్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన ఇంటి వారికి లేదు అతని మీద ఏర్పాటు ఉందన్న ఆలోచన, ప్రవక్తకు లేదు, ఆఖరికి తనకు కూడా లేదు బ్రదర్, ఆఖరికి సదరు వ్యక్తికి కూడా లేదు. అన్నోళ్ళంటే సైనికులు, కత్తులు, కట్టార్లు, బాణాలు, బడిసెలు, ఈటెలు అవన్నీ తీసుకొని యుద్ధాలు చేస్తారు. వాళ్ళు గొప్పోళ్ళు. వాళ్ళ రేంజ్ వేరు, అసలు వాళ్ళ పొజిషన్ వేరు, వాళ్ళ కెపాసిటీ వేరు. మందే ఉందే ఉస్సు అస్సు అనుకుంటూ గొర్రెలు దోలే వ్యవహారమే మంది. ఆ సాల్లెబ్బా చేసేది ఏముంది, మనకు అంతకు మించి ఏముంది, మన దగ్గర సరుకు ఉంటే కదా, మనకి ఇదే కరెక్ట్ అలాగే వెళ్ళిపోయాడు. వాళ్ళు అంతకేం పట్టించుకోలేదు. ఆడి చిన్నోడిగా జల్లే, ఈ పెద్దోళ్ళకి వీళ్ళందరికీ ఇవన్నీ నేర్పుదాం, ఏదో ఉపయోగపడతారు అనుకున్నాడు. ప్రియులారా, ఇశ్రాయేలు జనం అనుకోలేదు, సౌలు రాజు అనుకోలేదు, ప్రవక్త అనుకోలేదు, కనీసం కన్న తండ్రి అనుకోలేదు, కన్న తండ్రి కూడా అనుకోలేదు, సదరు వ్యక్తి కూడా అనుకోలేదు. ఎవరు అనుకోలా, ఒక్కడు అనుకున్నాడు. ఒక్కడు అనుకున్నాడు. మన విషయంలో కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, విరిగి నలిగిన అనుభవం, మనకేముందిలే, మన చేత ఏమైద్దిలే, మనం ఏం పనికి వస్తాంలే. దానికి ఆ కొలత వేరు, ఇది వేరు అని కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మనం అనుకుంటుంటాం. కొంతమందిని చూసి వాళ్ళతో మనల్ని పోల్చుకొని, ఇప్పుడు షాలేమన్ ఉన్నాడు, షాలేమన్ ఆయన ఏదైనా ఆయన అసలు మరి ఆయనతో మనం ఏడా కూర్చున్న మీలో కొంతమంది అనుకోవచ్చు. నాకంటే ఏజ్లో పెద్దళ్ళు, అతనంటే కాస్త కుర్రోడు, మందేముంది సరిగ్గా అయిపోయిందిలే అనుకుని ఉండవచ్చు. లేకపోతే అతను బాగా పాడతాడు, మనకేమవచ్చు అనుకోవచ్చు. అతను ఆహార్యం ఒకవేళ బాగుండవచ్చు, మనమేం బాగుంటాం అనుకోవచ్చు. ఏదో ఈ పై అవతారాలు కానీ కనబడే వాటిని బట్టి కానీ కొంతమంది తమ్మును గూర్చి తాము ఇలా అనుకుంటుండొచ్చు. ఏదో ఒక దానిలో మనం ఈక్వల్ కాలేము అంటే నా మీద పోల్చి చెప్తున్నా. నన్ను తీసి పక్కన పెడితే నీ హృదయంలో కొంతమంది ఉంటారు, నీ దృష్టికి గనులైనటువంటి వ్యక్తులు కొంతమంది, వాళ్ళతో పోల్చుకొని నిన్ను నువ్వు ఇలా అనుకుంటుండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, కాదు కాదు కాదు, నీ తలంపులు నా తలంపులతో రీచ్ అవ్వటం లేదు. అవ్వవు కూడా. నిన్ను గూర్చి నీకున్న తలంపు అదే, కానీ నిన్ను గూర్చి నాకున్న తలంపు గొప్పది. భూమి కంటే ఆకాశాలు ఎంత ఉన్నతంగా ఉన్నాయో నీ విషయమై నాకున్న తలంపు అంత ఉన్నతంగా ఉంది. ఏమోలేయా నువ్వు అంట చెప్తా ఉంటావులే, కానీ నేను ఏ పాటి వాడిని ప్రభువా, ఏ పాటి దాన్ని అని ప్రతి విషయంలో పోల్చుకొని నిన్ను నువ్వు తృణీకరించుకుంటుండొచ్చు. దావీదు పరిస్థితి అయితే అదే నాకు తెలిసి. ఒకవేళ డౌట్ ఉంటే రేపు అక్కడికి పోయి నాకు అడుగుదాం, అసలు మీ ఫీలింగ్ ఏంది, మీరు ఏమనుకున్నారని అడుగుదాం. ఏమి ఇబ్బంది పడకుండా చెప్తాడు. ఇక రేపు పోయిన కాడ నుంచి వాళ్ళతోనే కదా మనకి, రేపు అక్కడికి పోయిన కాడ నుంచి వాళ్ళతోనే కదా మనకి, ఖచ్చితంగా వాళ్ళని అడిగితే చెప్తారు. అప్పుడు నేను ఇలా అనుకున్నాను చెప్తారు వాళ్ళు. అసలు నీ ఫీలింగ్ ఏంది తండ్రివైన దావీదు, అసలు నీ ఫీలింగ్ ఏంది అప్పుడు అంటే నాకేం తెలుసురా. ఆ గొర్రెలు దోలటం, గొర్రెలు గైట, ఒడిసేలు తిప్పి ఆ జంతువులను ఆ పక్షులను దోలటం ఇంతే కదా నాకు తెలిసింది. నేను గొర్రెల దొడ్డిలో ఉన్నాను, గొర్రెల్ని మేపడానికి వెళ్ళాను, మేపుతా ఉన్నాను, పిలుపు వచ్చింది, ఎవరో ప్రవక్త వచ్చాడంట, ఇవన్నీ ఏం చెప్పలేదు, మీ తండ్రి రమ్మన్నాడని పిలుపు వచ్చింది. ఇంత సడన్గా రమ్మంటున్నాడు, ఎందుకు కొడతాడా,
గొర్రె పిల్లలన్నీ బాగానే ఉన్నాయి కదా, అన్నిటినీ బాగానే కాస్తున్నాను కదా, చెప్పిన పని నమ్మకంగానే చేస్తున్నాను కదా, సడన్గా పిలిచారేంటి? తన్నులు ఉన్నాయా నాకు? భయపడతా ఇంటికి చేరాను. చిన్నగా చేరితే ఎవరో ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన ఆజానుబాహుడు, ఆయన చక్కనివాడు, గంభీరంగా ఉన్నాడు. ఆయన ఆహార్యం గంభీరంగా ఉంది. మా తండ్రి సహోదరులు నిలబడి ఉన్నారు, గడగడలాడుతున్నారు. ఆయన కూర్చొని ఉన్నాడు. అల్లంత దూరం చూస్తూ ఉన్నాను నేను. నాకెళ్ళి అలాగ నా ముఖంలోకి చూశాడు. నాకు భయం వేసింది. నా మీద ఏమైనా కంప్లైంట్ వచ్చిందా? ఇప్పుడు వీళ్ళందరూ కలిసి నన్ను కొడతారా? అసలు ఏం జరిగింది? వీళ్ళందరూ ఎందుకు రెడీగా ఉన్నారు? నా వలన జరిగిన అపరాధం ఏంటి? ఎన్నో ఆలోచనలు నా మనసులో మిదిలే. కానీ తీరా ఆ సమీపంలోకి వెళ్తా ఉంటే ఆ కూర్చున్న పెద్ద ఆయన దిగ్గున లేచి ఎవరో అతనితో మాట్లాడినట్టు అనుభూతి చెంది, చిత్తము ప్రభువా అని దిగ్గున లేచి తన చేతిలో కొమ్ము వంటి దాన్ని, తైలముతో నింపబడిన కొమ్ము వంటి దాన్ని తీసుకొచ్చి నా నెత్తి మీద పోసి, ఇశ్రాయేలు రాజు ఇతడే అంటే నాకేం అర్థం కాల. ఇశ్రాయేలు రాజు ఇతడే అంటే నాకేం అర్థం కాల. అసలు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? నేనేంటి? ఇశ్రాయేలు రాజు ఏంటి? నా సహోదరులు గొప్పవాళ్ళు, విద్య కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, సామర్థ్యం కలిగిన వాళ్ళు. నా పొజిషన్ ఏంటి? నాకేం తెలుసు? నా తండ్రి సహోదరులు అలా చూస్తూ ఉన్నారు నిశ్చేష్టులై. ఆయన తైలం తీసుకొచ్చి నా మీద ఎప్పుడైతే పోసాడో నాకు తెలియని ఒక ప్రత్యేకమైన అనుభూతి. ఆయన ఆత్మ నన్ను ఆవరించిన అనుభూతి. యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, యెహోవా ఇక్కడ ఉన్నాడు, యెహోవా ఇక్కడ ఉన్నాడు. దావీదు దేవుడైన యెహోవా ఇక్కడ ఉన్నాడు. దావీదును కోరుకున్నాడు. హల్లెలూయా. నేను అనుకోలేదు, కానీ నా పట్ల ఆయనకి ఇంత తలంపు ఉందని. ఇంట్లో వాళ్ళు గుర్తించలేదు, నన్ను కన్నవాళ్ళు గుర్తించలేదు, తోడబుట్టిన వాళ్ళు గుర్తించలేదు, సమాజంలోని వ్యక్తులు గుర్తించలేదు, సాటి స్నేహితులు గుర్తించలేదు. నాకే తెలీదు. కానీ గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను గుర్తుపట్టాడు. తెచ్చిందని ఇలా చేశాడు. ఇప్పుడు ఏం చెబుదాం? వాస్తవమా కాదా? దీనికి ఏమైనా ముందుగా సిద్ధపాట్లు ఏమైనా చేశాడా దావీదుని? ఏం లేదు. హృదయం, ఆయనను ప్రేమించే హృదయం మాత్రం ఉంది దావీదుకి. ఎవరిని ప్రేమించే హృదయం? ఆయనను ప్రేమించి, హృదయపూర్వకంగా ప్రేమించి, ఆరాధించి, సన్నుతించి, మహిమపరిచి, ఆయనను గురించి తలపోసుకునేటువంటి అనుభవం మాత్రమే, ఆయన యందు విశ్వాసం మాత్రమే ఇతని అర్హత, ఇంకేం లేదు. అనుకున్నారా సొంత వాళ్ళు? అనుకున్నారా రాజ్యపు ప్రజలు, ఆ బెత్లెహేం వాస్తవ్యులు అనుకున్నారా ఇశ్రాయేలుకు రాజు అయిన వాడు మనూరులో నుంచి వెళ్తున్నాడు అని అనుకున్నారా? ఇక్కడే లేచాడు అనుకుంటున్నారా? ఈ కార్యం జరగకముందు ఎంతమంది ఎన్ని రకాలుగా తృణీకరించారు. ఎవ్వరూ అనుకోలేదు, దేవుడు అనుకున్నాడు. తనను గూర్చి తన వారికి చాలా తక్కువ తలంపులు ఉన్నాయి, కానీ దేవునికి మాత్రం ఆ వ్యక్తిని గూర్చి చాలా గొప్ప తలంపులు ఉన్నాయి. నా సోదరుడా, ప్రారంభంలోనే పరిశుద్ధాత్మ దేవుడు తన స్వరం విప్పి మాట్లాడుతున్నాడు. నా సోదరి, నీవు అనుకుంటున్నావు నిన్ను గూర్చి నువ్వేదో
కానీ నిన్ను గూర్చి దేవుడు కలిగి ఉన్న ఆలోచనలు, తలంపులు ఆకాశములంత ఉన్నతంగా ఉన్నాయి. నేను అసహ్యుడను, అసహ్యురాలనని నువ్వు అనుకుంటే దానికి కూడా ఒప్పుకోడు దేవుడు. ఊరుకో, అట్లెందుకంటావు? నీకు ఆ మనసు ఉంది చూడు, నీ లోపాలను గుర్తుపట్టే మనసు, నీ తప్పులను నువ్వు గుర్తించి నిన్ను నువ్వు విమర్శించుకునే ఆ మనసు ఉంది చూడు, అది నాకు చాలా నచ్చిద్ది అంటాడు ఆయన. కొంతమందికి ఆ స్పర్శ లేదు, తమను గూర్చి తాము గొప్ప తలంపులు కలిగి ఉంటారు. కానీ నీకు అలాంటి మనసు లేదు. నిన్ను గూర్చి నీకు మంచి విమర్శ ఉంది, మంచి తలంపు ఉంది. ఏం తలంపు అంటే నిన్ను గూర్చి, నీ స్థితిని గూర్చి మంచి విమర్శ ఉంది, మంచి జడ్జిమెంట్ ఉంది. ఏంటంటే నువ్వెంత అపాత్రుడవో, అపాత్రురాలువో, అయోగ్యుడవో, అయోగ్యురాలివో ఆ గ్రహింపు నీకుంది చూసావు, అది నాకు ఇష్టమైంది. కొంతమందికి అది ఉండదు, నీలో అది ఉంది, అందుకే నచ్చావు నువ్వు. ప్రైజ్ ది లార్డ్. మరి అప్పుడే కదా నా విలువ నీకు తెలిసేది. నీ అపాత్రత, అనర్హత ఏమిటో నీకు అర్థమైతే, అలా అర్థమైన నిన్ను నువ్వు ఊహించని మెట్టులో నిలబెడితే నీ జీవితకాలం అంతా నీవు నన్ను సమ్మతిస్తూనే ఉంటావు. నేను యోగ్యుని, యోగ్యురాలని అనుకున్న వారిని తీసుకెళ్ళి పెడితే తమ యోగ్యతను బట్టి వారు అతిశయిస్తారు తప్ప, వారు అపాత్రులని, నా కృపతో నేను వారిని ఆ స్థితికి తెచ్చానని వారు ఎందుకు అనుకుంటారు? కాబట్టి నీ దగ్గర నాకు నచ్చింది అదే. నువ్వేమై ఉన్నావో, నీ స్థితి ఏమిటో యథార్థంగా గుర్తుపట్టి నువ్వు నా ముందు చెప్పుకుంటూ ఉంటావు, అది నచ్చింది నాకు. ప్రైజ్ ది లార్డ్. అనుకోనని వ్యక్తిని రాజును చేశాడు. అనుకోనని వ్యక్తి చేత ఇశ్రాయేలుకు విజయం తెచ్చాడు ఫిలిష్తీయుల మీద. ఎవ్వరు అనుకోలా. గొలియాత్ అనే 6 మూరల జానుడు, అంత పొడవ ఎత్తరిని పడగొట్టేటువంటి మొనగాడు, ఒక బాలుడని ఎవడు ఊహించలా, అనుకోలా. ఇశ్రాయేలు జనాంగం మొత్తంలో అందరికంటే ఒక అడుగు ఎత్తున్నాడు సౌలు. కొడితే సౌలే కొట్టాలి, లేకపోతే ఇంకెవడో లేడు అనుకున్నారు. ఆ పొడుగోడిని ఎదుర్కోవాలంటే సౌలే వెనక్కి తగ్గాడంటే ఇక ఎవడు ముందుకు పోవడానికి ధైర్యం చేయలే. ఏదో అన్నలు పలకరీయడానికి వచ్చాడు. ఆ టైంలో ఆ మాటలు విన్నాడు. ఆత్మ యందు తీవ్రత కలిగి వాని మీదకి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. అవకాశాన్ని అడిగాడు, అందిపుచ్చుకున్నాడు. అంతా గంటల వ్యవధిలోనే 40 రోజుల సమస్య. 40 రోజుల సమస్య. ఒక బాలుడు కనీసం 4 గంటల టైం కూడా లేకుండా తొలగించి వేస్తాడని ఎవరు అనుకున్నారు? కనీసం వచ్చినోడు అనుకున్నాడా నేను యుద్ధం చేయడానికి పోతున్నానని? హలో చెప్పండి. వాళ్ళ నాయనకు బుద్ధి పుట్టించినోడు అనుకున్నాడు. ఎవరికి? వాళ్ళ నాయనకు బుద్ధి పుట్టించాడు. చూడు, ఇన్ని రోజులాగి 40 రోజుల టైంలో దావీదు మీ అన్నలు యుద్ధానికి వెళ్ళారా, ఏం జరిగిందో ఏమో తెలియదు, పోయి పలకరించారా నాన్న, ఈ ఆహార పదార్థాలు ఇచ్చారా అని పంపించాడే బుద్ధి పుట్టి అన్ని రోజులకి. అతను అనుకున్నాడా? అతనికి ఆ బుద్ధి పుట్టించినోడు అనుకున్నాడు. ఎవరు? దేవుడు. అనుకోనని వ్యక్తికి అభిషేకం, అనుకోనని వ్యక్తి చేత విజయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2 మూడవది, అనుకోనని ప్రదేశములో యేసయ్య ఉనికి. విచిత్రం. వాళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారయ్యా? చాలా దూరం నుండి, దాదాపు 2 సంవత్సరాల జర్నీ చేశారు వాళ్ళు. ఒకసారి ఊహించండి ఎంత జర్నీ చేశారు. 2 years. యేసయ్య పుట్టినప్పుడు నక్షత్రం వాళ్ళకు కనపడింది. అప్పుడు సిద్ధపరచుకొని బయలుదేరి వాళ్ళు యూదా దేశానికి వచ్చేసరికి 2 ఏళ్ళు పట్టింది.
ఆ ఒంటెల మీద వచ్చారో, ఏనుగుల మీద వచ్చారో, ఎద్దుల మీద వచ్చారో నాకైతే తెలియదు. ఒంటెల మీద వచ్చారని చెబుతారు. అక్కడక్కడ ఆర్టుల్లో కూడా తూర్పు దేశపు జ్ఞానులు మోకాళ్ళు వేసి ఉంటే వాళ్ళ పక్కన ఒంటెలు నిలబడి ఉన్న బొమ్మలు మాత్రం నేను చూశా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొత్తానికి వాళ్ళు ప్రయాణించినటువంటి తీరైతే అంత స్పీడ్గా అయితే జరగల, నిదానంగానే జరిగింది. 2 సంవత్సరాల కాలం ప్రయాణం చేసి తీరా యూదా దేశంలోకి వచ్చి ఇక్కడ లాజిక్ మిస్ అయ్యారు. ఏం లాజిక్ మిస్ అయ్యారంటే, మానవ సంబంధమైన తర్కాన్ని వారు వాడారు, కానీ దేవుడు చూపిస్తున్న లాజిక్ మిస్ అయ్యారు. యూదా దేశంలోకి వచ్చిన దాకా నక్షత్రాన్ని ఫాలో అయ్యి యూదా దేశంలోకి రాగానే యూదుల రాజుగా పుట్టినవాడు రాజు యొక్క అంతఃపురంలో ఉంటాడు, కానీ చిన్న గుడిసెలో ఓ చిన్న ఇంటిలో ఉంటాడని ఎవరు అనుకుంటారు? రాజుగారి కొడుకు ఎక్కడ ఉంటాడండి? అంతఃపురంలో ఉంటాడు. రాణిగారు ఉయ్యాల్లో వేసి ఊపుతా జోలపాట పాడుతూ ఉంటే బొబ్బో నిద్రపోతుంటాడు. ఇది వీళ్ళ ఆలోచన. కాస్ట్లీ ప్లేస్లో, ఖరీదైన భవంతిలో, సుకుమారమైన సుందరమైన పవళింపులో వాళ్ళు ఊహించుకున్నారు. కానీ వారు అనుకోలేదు, ఆయన పశువుల పాకలో పరుండబెట్టబడ్డాడు. పశువులు నీళ్లు తాగే కుడితి త్రొట్టిలో పరుండబెట్టబడ్డాడు. అక్కడి నుంచి వీళ్ళు వచ్చేసరికి ఒక ఇంటిలోనికి సామాన్యులు, అతి తక్కువ స్థాయి బీదలు ఉండే ఒక సామాన్యమైన గృహంలోనికి ఆయన చేర్చబడ్డాడని వారు ఎరగలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారు అనుకోలేదు. ఊళ్ళో నిలువుటంగిలు వేసుకొని పెద్ద పెద్ద చెంగులు వెడల్పు చేసి, రక్షరేకులు వెడల్పు చేసి, చూపులకి అమ్మో గొప్ప గొప్ప దైవజనులు, అమ్మో దేవుని మనుషులు అని కనపడటానికి సంత వీధులలో, వీధి మొగలలో బిగ్గరగా ప్రార్థనలు చేస్తూ హడావిడి కల్పించేటువంటి వ్యక్తుల దగ్గర ఉన్నాడు అనుకున్నారు. అక్కడ ఉంది దేవుని వాక్ అనుకున్నారు. ఒంటితోలు కట్టుకొని, మిడతల్ని తింటూ, అడవి తేనె తాగుతూ, అడవుల్లో తిరుగుతూ ఉన్న బాప్తిస్మమిచ్చు యోహాను దగ్గరికి దేవుని వాక్యం వచ్చిందని ఎవరికి తెలుసు? ఎవరు అనుకున్నారు? హడావుడి చూసి అమ్మో వీళ్ళే అనుకున్నారు. కానీ సామాన్యుని కంటే కూడా తక్కువ స్థాయి జీవితం, కాస్ట్లీ లైఫ్ లేదు, ఖరీదైన బట్ట లేదు, ఖరీదైన తిండి లేదు, ఖరీదైన జీవితం కాదు. చాలా సామాన్యంగా, చాలా సహజంగా, అంతకంటే కింది స్థాయి. ఒక ఆటవికుళ్ళ కనీసం కట్టుకోవటానికి సరైన బట్ట లేని స్థితిలో ఒంటె తోలు దట్టి, చూస్తే పిచ్చోడు అన్నట్టు అలా ఉన్నవాడి దగ్గరికి యెహోవా వాక్యము వచ్చింది అన్నది వాక్యంలో. ఎవరు అనుకున్నారండి? మంచి మంచి చదవరులు, ఫుల్ ఎడ్యుకేషనల్ పర్సన్స్, మంచి జ్ఞానులు, అఫీషియల్గా ఉండేటువంటి వ్యక్తులు, చాలా గొప్పవాళ్ళు. నోరు తెరిస్తే ఇంగ్లీష్ పూర్తిగా, అద్భుతమైనటువంటి పదజాలం. ఈరోజు కొంతమంది పరిస్థితి ఇది. నేను చెప్తున్నా, హడావిడి, కాస్ట్లీ, హైపై ఎప్పుడు కూడా ఒకని ఆత్మీయతకు ప్రామాణికం కాదు. ఒకడు దేవుని ఏర్పాటులో ఒక ఉన్నతమైన పాత్రగా ఉన్నాడు అనడానికి అది కొలబద్ద కాదు. భాష
వేషం, వ్యవహారం, భజన బృందం, ఇవన్నీ మనుషులు చూసేవి. బాప్తీసం ఇచ్చి యోహానికి ఏ భజన బృందం ఉంది? భాష ఎలా ఉంది? కాస్ట్లీస్గా ఉందా? సర్పములారా, సర్ప సంతానమా, వామ్మో ఏకెవరే దగ్గరకు వస్తే కొడతానన్నట్టుంది వ్యవహారం. కానీ ఎవరు ఊహించలా, దేవుని వాక్యం ఆయన దగ్గరే ఉంది. ఊరు వదిలిపెట్టింది, ఊర్లో ఉన్న వ్యక్తులను వదిలిపెట్టింది. గొప్ప గొప్ప వాళ్ళు అనిపించుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళలా. ఊరు వదిలిపెట్టి అడవిలో పిచ్చోళ్ళ తిరుగుతున్నోడి దగ్గరికి పోయింది వాక్యం. ఎవరు అనుకుంటారండి? మళ్ళీ ఇక్కడ ఈ వచనం ఆపాదించుకోవాలి. ఏ వచనం? మీ త్రోవలు నా త్రోవలు వంటివి, నా తలంపులు మీ తలంపుల వంటివి వేరు. పశుల పాకలో పుట్టాడని వాళ్ళు అనుకున్నారా? ఒక బీద ఇంటిలో వాళ్ళు ఆయన ఉన్నాడని వాళ్ళు అనుకున్నారా? రాజుగారి దగ్గరికి పోయారు. అయ్యా యువరాజా వారు ఎక్కడని. యువరాజు ఏందిరా, నాకు పిల్లలు ఏందన్నాడు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడంటే ఆశ్చర్యపోయి హేరోదు, యూదుల రాజు అయింది నేను కదా రాజుని అంటే, కాదండి యూదుల రాజుగా పుట్టాడండి, నక్షత్రం చూసాం మేము. ఆహా అంటే నేను కాక నాకు పోటీ ఇంకొకడు వచ్చాడు అన్నమాట. ఆలోచించుకొని దయ్యం పెట్టినాడు కదా. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. కాస్త పక్క వాళ్ళని పలకరించండి. మీరు ఇంకనూ ఈ తెల్లవారుజామున ఏమన్నా మృతస్థితికి వెళ్తున్నారా, సజీవులై ఉన్నారా అని కొంచెం పలకరించండి. దేవుడు పలికిస్తున్న మాటలు జాగ్రత్త, పోగొట్టుకోవాకండి. మాటలు పోగొట్టుకుంటే నష్టం, దేవుని మాటలు పోగొట్టుకోవద్దు. అనుకోనని స్థలములో యేసు ఉనికి విచిత్రం. అనుకోనని ప్రదేశములో యేసు ఉనికి, అనుకోనని ప్రదేశంలో ఉన్న వాని దగ్గరికి, అనుకోని వ్యక్తి దగ్గర దేవుని వాక్యం. మనుషుల దృష్టి వేరు, దేవుని దృష్టి వేరు. 4 సంగతులు చెప్పాను. అనుకోనని వ్యక్తి మీద అభిషేకం. చప్పట్లు కొడతావు ఒకసారి. అనుకోనని వ్యక్తి మీద నియామకం, ఏర్పాటు. అనుకోనని వ్యక్తి ద్వారా శత్రువుని పడగొట్టిన విధానం. అనుకోనని స్థలంలో యేసు యొక్క ఉనికి. నాకు తెలిసి బెత్తరపోయి ఉంటారు వాళ్ళు అక్కడ చూసి ఆయన్ని. అదే మరి యేసు, అది ఆయన స్పెషల్. అది దేవుడు అంటే అది. రాజప్రాసాదాల్లో, రాజభవంతుల్లో, హంసతులిక తల్పాలలో, బంగారు ఉయ్యాలల్లో బజ్జో నాన్న బజ్జోమ్మా లే. ఒక ధనవంతుడు, దరిద్రుడు, బీదవాడి కంటే అతి బీదవాడు, కనీసం ఇల్లు కూడా లేని రోడ్డు మీద బతికేవాడు సైతం రావటానికి వీలైనటువంటి ప్రదేశం పశుల పాకలో కుడితి తొట్టే. ఇప్పుడు కొట్రో. మీరు కూడా అనుకోనని వేళ కొడుతుంటారు చప్పట్లు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏందండి విచిత్రం? అనుకోనని వాహనం ఎవరిది? రారాజువైయుండి రథముల నడుగలేదు. రాజుల రాజా కాదా? ప్రభువుల ప్రభువా కాదా? చక్రవర్తులకు అధిపత్యా కాదా? విశ్వానికి న్యాయాధిపత్యా కాదా? ఇంతుండి గాడిద ఎక్కటం ఏందండి? రారాజువైయుండి రథముల నడుగలేదు, సర్వాధికారి నీవు గుర్రాలు కోరలేదు.
ఏ రాజు కోరని చిన్నగాడిద పిల్లను ఏ రాజు కోరని చిన్నగాడిద పిల్లను కోరుకొంటివేమయ్యా కోరిక తీర్చే స్వామి కోరుకొంటివేమయ్యా కోరిక తీర్చే స్వామి ఎవరు కోరని చిన్నగాడిద పిల్లను ఎన్నుకొంటివయ్యా నీవు యేసయ్యా విడుదల చేయాలంటూ విలువను ఇవ్వాలంటూ కోరుకొంటివయ్యా నీవు కరుణామయా కోరుకొంటివయ్యా నీవు కరుణామయా ఎవరు కోరని అదే మరి యేసయ్య అంటే ఏం రాశావున్నా రారాజు అయ్యుండి రథాలు కోరలేదు సర్వాధికారి అయ్యుండి గుర్రాలను అడగలేదు ఏ రాజు కోరని చిన్న గాడిద పిల్లని కోరేవేమయ్యా అసలు ఏందయ్యా నువ్వు ఎవరు అనుకుంటారు ప్రభువా నిన్ను ఇలాగా ఆశ్చర్యం మరి అది ప్రియులారా మనం అనుకునేది వేరు ఆయన వేరు ఆయన కార్యాలు వేరు మనల్ని గురించి మనకుండే తలంపులు వేరు మనల్ని సృష్టించి నిర్మించి ఇంతవరకు బ్రతికించి మనకివ్వాల్సినవేవో ఇచ్చి మనల్ని నిలబెట్టుకున్న దేవునికి మన పట్ల ఉన్న తలంపులు ఉన్నతమైనవి. నీకు ఒక నిజం చెప్పనా, ఊరు మొత్తం అసహించుకున్న వాడిని, ఊరు మొత్తం విసర్జించిన వాడు, అంటే తెలివి తక్కువ దద్దం అనుకున్న వాడి విషయంలో కూడా దేవుడు అలా అనుకోడు. దేవుడు అనుకోడు, అట్లా అనుకోడు. వాని విషయంలో కూడా దేవుడు ఉన్నతమైన ప్రేమనే కలిగి ఉంటాడు. నీ ఫ్యామిలీ నిన్ను అట్లా అనుకోవచ్చు గాక, కానీ నీ విషయంలో కూడా దేవుడు మాత్రం అలా అనడు. ఎవరమ్మా నీకంటే గొప్పోళ్ళు అంటాడు ఆయన. అదేందయ్యా అందరు కలిసి నన్ను తిడుతుంటే నువ్వేంటి మాట్లాడతావంటే, ఎవర్రా నీకంటే ఎక్కువ చెప్పు, నీకంటే ఎవరమ్మా గొప్పోళ్ళు, నీ మనసు ఎవరుకుందిరా అంటాడు ఆయన. ఎవరినన్నా నీకంటే గొప్పోళ్ళు, వాళ్ళందరికీ వేరే వాళ్ళు ఎక్కువైతే కావచ్చురా, నాకు నువ్వే ఎక్కువ, నువ్వు అట్లా బాధపడొద్దు అంటాడు. నాతో చాలాసార్లు అట్లా మాట్లాడి ధైర్యపరిచాడు. మరి మీతో మాట్లాడాడో లేదో నాకైతే తెలియదు, మరి మీకు అనుభవం ఉందో లేదో. ఉందా? ఉంటే చెయ్యెత్తితే నేను కూడా సంతోషపడతాగా. చాలాసార్లు అట్లా నన్ను ధైర్యపరిచాడు అన్నా అని. అందరూ తెలివి తక్కువ అనుకోవచ్చు నిన్ను, నేను అనుకున్నానా నీ మనసు నాకు ఇష్టం రా అంటాడు. ప్రైజ్ లార్డ్. నేను చేసుకున్నాను రా నిన్ను అంటాడు. ఈ చేతులు నిర్మించినాయి రా నిన్ను తల్లి, ఈ చేతులు నిర్మించినేమా నిన్ను నా కుమారుడు, ఈ చేతులతో నిర్మించుకున్నాను రా నిన్ను. నీ విలువ ఎవరికి తెలిసిదిరా? నాకు తెలుసు. నేను కష్టపడ్డాను నీకోసం. ప్రైజ్ ది లార్డ్. మరి ఇక నేను చెప్పటం మొదలుపెట్టి నువ్వు రాసుకోవటం మొదలుపెడితే ఇన్ని వస్తాయి ఈ పాయింట్ మీద. అనుకొనని స్థలములో యేసు ఉనికి, అనుకొనని వ్యక్తి దగ్గరికి దేవుని వాక్యం, ఎవరు అనుకొనని వాహనం యేసు ఎక్కి ప్రయాణం చేసింది. ఇశ్రాయేలు ఎవరు అనుకోలేదు ఆయన మెస్సియా అని. ఇప్పటికి అనుకోవట్లా, ఇప్పటికి అనుకోవట్లా వాళ్ళు. ఇంకా మెస్సియా రాల వాళ్ళకి. ఇంకా చివరికి వాళ్ళు ఎవరు నమ్ముతారు తెలుసా? మెస్సియా అని అంత్య అబద్ధ క్రీస్తుని నమ్ముతారు. అసలు నేను పట్టుకొని సిలివేశారు, దొంగని పట్టుకొని రేపు కొలుస్తారు వాళ్ళు. అప్పుడు వాడు పళ్ళు రాళ్ళు కొడతాడు, అప్పుడు అర్థమైంది. వాడి చేత తన్నులు తిన్న తర్వాత తిరుగుతారు దేవుని వైపు. అది నేను చెప్పింది కాదు, ప్రవచనం. మరి చేసేదేముంది? ఏం జరగబోతుందో మొత్తం రికార్డ్ చేసి పెట్టాడు ఇక్కడ. ఇప్పుడు కళ్ళు తెరవబడే వాళ్ళకి రేపు ఆ దొంగని నమ్ముతారు, అబద్ధీకుడిని. వాడు నమ్మించి దెబ్బ కొడతాడు చూడు, అప్పుడు దిగిద్ది నిష.
అప్పుడు తిరుగుతారు దేవుని వైపు, ప్రభువా అయ్యో మేము ఎంత పాపం చేశాం, నిజమైన మెస్సియాను పట్టుకొని సిలువేశాం, ఈ అబద్ధీకుడిని నమ్మాం, కొంప మునిగింది, నాయనో వీడు దొంగ దుర్మార్గుడు మమ్మల్ని చంపుతున్నాడని మొర్ర పెడితే అప్పుడు వస్తాడు సంఘంతో కలిసి భూమి మీద ఒలీవల కొండ మీద కాలు అప్పుడు మోపుతాడు. ఇక్కడ ఈరోజు ఎంతమంది ఈ ఉదయకాలం గ్యాదర్ అయ్యారు? అందరికీ చెప్తున్న దేవుని ప్రేమతో, నీ విషయంలో దేవునికి ఉన్న తలంపులు ఉన్నతమైనవి, శ్రేష్టమైనవి. కాబట్టి నువ్వు ఈ మాటల చేత నువ్వు ధైర్యం తెచ్చుకో, ఆదరణ పొందు, నిబ్బరం కలిగి ఉండు. ఈ మాటలు నిన్ను ఊరడించనిమ్మో. ఆమేన్, ఆమేన్. ఇంకెక్కడ బ్యాలెన్స్ కావాలో చూసుకో, ఇంకెక్కడ లోపాయకారతను దిద్దుకో. నానా ఇంక నేనేమందును అని దావీదన్నట్టను, ఇశ్రాయేల్లో నువ్వు నన్ను ఏర్పాటు చేసుకోవటానికి నేను ఏ పాటి వాడను, నా ఇల్లు ఏ పాటిది, నా కుటుంబం ఎంతటిది, నాకు ఇంతగా నువ్వు మాట్లాడి నన్ను ఇంతగా చేరదీసి నన్ను ఇంతగా గౌరవించి ఘనపరిచి ఇంక నేనేమందును ప్రభు, ఇంక నాకు మాటలు లేవన్నాడు. నువ్వు అను, ఎక్కడన్నా ఇంకా నేను ఆయాసపరుస్తున్నానేమో, ఇంత మంచి ఉద్దేశాలు నా పట్ల కలిగి ఉన్న నిన్ను దుఃఖపెడుతున్నానేమో ఎక్కడన్నా, నన్ను క్షమించు ప్రభు అను. కృప పొందుతావు, కృప పొందుతావు. అనుకొనని గుంపుతో గిద్యోనుకు విజయం. అనుకొనని గుంపు, 30,000 పైచిలుకు జనాభా ఉన్నారు. ఆయలు మొత్తాన్ని వేసుకొని పోయి కొట్టేద్దాంలే మిద్యానీయుల్ని అనుకున్నాడు. కానీ ఆ 30,000 మందిని క్రియేట్ చేస్తే భయపడుతున్న వాళ్ళు జంప్ అయిపోండ్రా వెళ్ళిపోండి అని చెప్పు వాళ్ళకంటే 22,000 మంది పైచిలుకు జంప్, 10,000 మంది తేలారు. పోన్లే 10,000 మంది ఉన్నారు, వీళ్ళతో కొట్టేద్దాంలే, కొంచెం రిస్క్ అయింది, కాకపోతే రిస్క్ చేద్దాంలే ఏముంది అనుకున్నాడు. మళ్ళీ ఈ 10,000 మందిలో కూడా మళ్ళీ గ్రేడ్ చేస్తే 9,700 మంది జంప్, 300 మంది నిలబడ్డారు. 300 మంది, అతి చిన్న గుంపు. మిద్యానీయుల సమూహం ఎలా ఉందో తెలుసా? ఇసుక రేణువులాగా ఉందట. వాళ్ళు ఒక్కళ్ళే కదా, వాళ్ళకి చాలామంది సపోర్ట్ ఉంది. అంత పెద్ద గుంపు, అంత పెద్ద గుంపుని కనీసం కత్తివాడి యుద్ధం కూడా చేయకుండా ఒట్టికుండా దివిటి వాక్కు మొత్తం ఆ ఉన్న 300 మంది ఈ మిద్యానీయుల దండుపాయలు మొత్తం చుట్టేసి దివిటీలు కొండల్లో పెట్టి బయటికి కనపడకుండా సైలెంట్గా చుట్టూ చేరి కొండలను పగలగొట్టి దివిటీలు ఎత్తిపట్టి యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము, యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అంటే వీళ్ళు యుద్ధం చేయాల ఏం లేదు. ఆ గుడారాల్లో ఉన్న వాళ్ళే ఒకళ్ళొకళ్ళు పొడుచుకొని సహోదరుడి కత్తి సహోదరుడి మీద పడి వాళ్ళే బీభత్సం అయిపోయి మొత్తం గందరగోళం అయిపోయి వెళ్ళి పారిపోయిన వాళ్ళు పారిపోగా, హతులైన వాళ్ళు హతులయ్యారు. 300 మంది అతి చిన్న గుంపుతో గొప్ప విజయం. అతి చిన్న గుంపు చేసే ప్రార్థన గొప్ప విజయాలు సాధిస్తుందని తెలుసా? మనం అనుకుంటాం కాస్త గట్టిగా ప్రార్థన కాస్త బలంగా ఉండాలంటే కనీసం ఒక 50 మంది అన్న ఉండాలని, మరి ఏందని 20 మంది అన్న ఉండాలని, కనీసం ఒక 15 మంది అన్న ఉండాలని, మరి 3-4 ఏందని అంట. ఓర పిచ్చి మొహమా, పిచ్చి తల్లి. అతి చిన్న గుంపేనమ్మా, 300 మందినమ్మా, 300 మందినమ్మా. ఆ 300 మందితో కూడా యుద్ధం చేయని లేదమ్మా, జస్ట్ కేకలేనమ్మా, వాక్యనమ్మా. ఎంత బలమైన కార్యం అంటే శత్రు వినాశనం జరిగిందమ్మా, శేషం మిగలకుండా తరమబడ్డారమ్మా. ఇశ్రాయేలుకు గొప్ప విజయం అమ్మా. నా చిన్న గుంపు చిన్న గుంపు చిన్న గుంపు అన్న, నా సంఘం చిన్నదంటాడు ఒక దైవజనుడు. నా సంఘం చిన్నదన్న ఒక 15 మంది అన్న. కొంతమంది సిగ్గుపడతారు. అన్న అప్పుడు పరిచర్య చేస్తున్నా, సంతోషం. ఎంతమంది ఆత్మలు రక్షించబడ్డారు నాన్న అంటే, ఏదో చిన్న పరిచర్యలు అన్నా, ఏదో భేద పరిచర్య. భేద అనవాకు చిన్న అనవాకు ఎంతో కొంతమందిలే ముందు.
చాలా చిన్న మంది అన్న. ఎంతమంది? ఓ 10 మంది ఉంటారన్న. అరే చాలు, ఆ చిన్న గుంపు చాలు, భవిష్యత్తులో గొప్ప ఉజ్జీవం దాని నుండి రగలవచ్చు. రగిలించడని నువ్వు ఎలా అనగలవు? ఆ చిన్న గుంపు చాలు, గొప్ప ప్రార్థన విజయాలు మనం చూడటానికి. ఆ 3-4 గుంపు చాలు. జరిగించడని నీకెవడు చెప్పాడు? ఆ 15-20 మంది, ఆ చిన్న సంఘం చాలు, గొప్ప ఉజ్జీవం వారి నుండి రగిలించడని నీకెవడు చెప్పాడు? ఎవడు చెప్పాడు? ఆ చెప్పినోడు ఎవడో? ఈ చిన్న గుంపుతో ఏమైంది అన్నోడు సైతానే. ఎవరు? సైతానే. దేవుడు అనడం. దేవుడు ఏమంటాడు తెలుసా? చిన్న మంద భయపడకు, నీకు రాజ్యం అనుగ్రహించుట తండ్రి చిత్తమై ఉందంటాడు. ఇది దేవుని మాట. మరి మేము 3 కూడుకుంటున్నాం అన్నయ్య. చాలు, 3 కూడుకొని రోజు గంట ప్రార్థన చేస్తాం. ఓరే చాలు, గొప్ప కదలిక వస్తుంది తెలుసా? నేను చెప్పానా? వాక్యంలో ఉందా? అరే 30,200 పైచులకి ఎక్కడ? 32,000 మంది ఎక్కడ? 300 మంది ఎక్కడ? చేయలే? చేస్తాడంతే. 30లో దశం భాగం ఎంత? 30లో దశం భాగం ఎంత? 3 10 రూపాయల? 3 30 మంది ఉంటే బాగుంటుంది అన్నావుగా. దశం భాగం 3. 30,000 మందిలో దశం భాగం ఎంత? పెద్దగా చెప్పండి, నేను పట్టలేదా? అయిపోయే. అంతమంది ఉండి సాధించలేని కార్యం ఈ 300 మందితో జరిగినప్పుడు, ఆ చిన్న గుంపుతో గొప్ప విజయం దేవుడు తీసుకొచ్చినప్పుడు, 30 మంది లేని 3 చాలరా? 30 మందిలో దశం భాగం ఈ ముగ్గురు కలిసి. అందుకే అద్భుతంగా మా ముందే 2 వెంటనే ఇప్పుడు ఒక పాట పాడతాడు అన్నయ్య మీకు గుర్తొచ్చింది. నేను పాడనులే. 2-3 అనగానే తంబూర సితారనాదంతో ఎత్తుకుంటాడు. దేవునికి మహిమ. చాలా బాగుంటుంది పాట అది. ఇక్కడ చిన్న గుంపు, ఎవరు ఊహించని ఒక చిన్న గుంపుతో గిద్యోను గొప్ప విజయాన్ని తెచ్చిపెట్టినవాడు నా దేవుడు. ఇక్కడ చిన్న గుంపు అని చింతపడొద్దు. ఈ కొద్ది మందే కదా అనుకోవద్దు. గొప్ప విజయం చూడబోతున్నావు నువ్వు. భవిష్యత్తులో గొప్ప ఉజ్జీవం చూడబోతున్నావు. నేను పలకట్లా, దేవుని ఆత్మ పలికిస్తున్న మాట నా నోట నుంచి మీకు అందిస్తున్న ఈ చెవికి. దేవునికి మహిమ. వరుసగా చెప్పండి ఇప్పుడు. అనుకోనని వ్యక్తి, అనుకోనని విజయం, అనుకోనని స్థలం, అనుకోనని వ్యక్తి దగ్గరికి వాక్యం, అనుకోనని వాహనం, అనుకోనని గుంపుతో, చిన్న గుంపుతో, అనుకోనని సమయములో దేవుని ఆశ్చర్యకార్యం. చాలా సింపుల్ మెసేజ్. ఇది అర్థం కాలేదంటే ఇక మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవటమే. అసలు ఏం వేరే లోతే లేదు. పెద్ద ఏదో మనం కాసేపు బుర్ర వేడెక్కిందాక ఆలోచించి అర్థం చేసుకోవాలన్నది ఏం లేదు. సింపుల్గా ఒక మూలవాక్యం చూపించాను. దాని నుంచి ఇక అనుకోనని వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాను నోట్స్, అంతే. కానీ ఇవన్నీ మళ్ళీ లేఖనాలు ఉన్నాయే. అనుకోనని సమయం. 75 ఏళ్ళప్పుడు పిలిచాడు. ఏది అవసరమో అది చెబుతాడనమాట. నీకు అది ఇస్తుందా అని. పిల్లలు లేరు, అన్నీ ఉన్నాయి అబ్రహంకి. పిల్లలేగా నీ ఇస్తావా? ఇస్తుందా? అయితే ఇంకంతకంటే కావాలి. సంతోషం దేవా. అరే 5 ఏళ్ళు అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది, 15 అయిపోయింది, ఇచ్చింది లేదు, ఏం లేదు. ఇదేందయ్యా? పిల్లల్ని ఇస్తాను నమ్మించి చేరదీసావు, ఇక్కడి నుంచి ఎక్కడికో పంపించావు, నీ సంతానమును ఆశీర్వదిస్తానన్నావు, నేనే ఆరాటపడి పరిగెత్తే నానా బాధలు పడ్డాను, ఇంతవరకు అతిగతి లేదు. ఏమయ్యా నువ్వు అంటే 17 ఏళ్ళు అయిపోయింది, 20 ఏళ్ళు అయిపోయింది, సమాధానం లేదు. చివరికి 25 ఏళ్ళకి ఇచ్చాడు.
ఇదేంది ప్రభు ఇన్ని సంవత్సరాలు అని అబ్రాం అడగలేదులే, కానీ మనం అడిగితే దేవుడు ఏమంటాడు తెలుసా? నేను నిర్ణయించిన కాలం అది అంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. నేను నిర్ణయించిన కాలం అది, నా సమయం అది. బోల్డ్ అనే లింకులు ఉంటాయి. ఇక్కడ ఇస్సాకు పుట్టితే సరే అయింది, అక్కడ రెబ్కా పుట్టద్దు, ఇద్దరికి ఈక్వల్ ఏజ్ మిక్స్ అవ్వద్దు. ఒక పని దేవుడు చేశాడంటే బోల్డ్ అనే కార్యాలు ఉంటాయి. ఓన్లీ రెబ్కా కోసమనే కాదు. అబ్రహాము చేత దేవుడు ఒక అసాధారణమైన పని చేపించబోతున్నాడు. ఒక అసాధారణమైన పని, సాధారణ మానవుడు ఎవడు చేయజాలని పని ఒకటి అబ్రహాము ద్వారా దేవుడు చేయించాలనుకున్నాడు. అదేంటంటే తన కుమారుని బలియాగం. తన బిడ్డని అలాగ దేవుని కొరకు తీసుకొచ్చి దహన బలిగా అర్పించడానికి సాహసం చేయాలంటే అసాధారణ పరిస్థితుల్లోనే అతనికి సంతానం ఇస్తేనే ఆ సాహసం చేయగలుగుతాడు. అర్థమైందా? సాధారణ పరిస్థితి అంటే అందరికీ సహజంగా పుట్టే టైంలో పుట్టడం. అసాధారణ కార్యం అంటే ఇక ఈ ఏజ్లో అసంభవం, ఆమెకు అస్సలు ఛాన్సే లేదు. అందరికీ తెలిసిన సంగతే. ప్రకృతి ధర్మం ప్రకారం శారాకు సంతానం పుట్టే ఛాన్స్ లేదు, కానీ ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా శారాకు సంతానం పుట్టేటట్టుగా ఏర్పాటు చేసి ఒక అసాధారణ పరిస్థితుల్లో ఒక శిశువుని నాకు ఇవ్వగలిగిన దేవుడు, వీనిని నేను ఆయన కొరకు అప్పగించగలిగితే మరి నిశ్చయముగా తిరిగి నాకు వారిని ఇవ్వగలవాడు కదా అని అతడు నమ్మునట్లు అతని విశ్వాసాన్ని బలపరచడానికి, స్థిరపరచడానికి కావాలనే లేట్ చేసి అసాధారణ పరిస్థితుల్లో అసంభవమైన టైములో దేవుడు అద్భుతం చేసి సంతానాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఇందుకు తర్వాత మరి ఈ కార్యం చూస్తేనేగా రేపు సాహసంతో ఆ కార్యం చేయడానికి ముందుకు వచ్చేది. ఎంతమందికి అర్థమైందో ఏమో మహారాజులు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు. మనలో విశ్వాసం అనే బీజాన్ని మొలిపించేవాడాయనే, దాన్ని వృద్ధి పొందించేవాడాయనే, దాన్ని స్థిరపరిచేవాడాయనే, దాన్ని విస్తరింపజేసేవాడాయనే ఆయనే. విశ్వాసం కూడా మనది కాదు, ఆయన మనకిచ్చిందే, మనలో ఆయన మొలిపించిందే. నాకు తెలియదు, హెబ్రీ పత్రికలో ఉంది. మరి హెబ్రీ పత్రిక 12:1 అనుకుంటా, అదేనా? ఏమో నాకంటే మీరే బాగా చదువుతున్నారు బైబిల్. కదా, తెలుసు మీకు, బాగానే తెలుసు నాకంటే. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు యేసు వైపు చూచు. చాలు ఇక నాకెళ్ళి చూడు. అనుకోనని సమయములో దేవుని అద్భుతం. నువ్వు ఆరాట పడుతుంటావు, ఇప్పుడు జరిగితే బాగుండు, ఇప్పుడు ఇస్తే బాగుండు, అప్పుడు వస్తే బాగుండు, ఇప్పుడు ఇదైతే బాగుండు, అప్పుడు అదైతే బాగుండు అని. ఆయన మౌనంగా ఉంటాడు. మనం తొందర పెడతాం. దేవా దేవా దేవా, కానీ దేవా వచ్చింది, దేవా అవకాశం వచ్చింది, దేవా 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 అంటే 2 రాని కూర్చుంటాడు ఆయన. దేవా దేవా ఇప్పుడే దేవా ఛాన్స్ పోతే రాజ్యం నాకు తెలుసులేరా ఎప్పుడు చేయాలో. ఏంది దేవా తొందర చేయండి దేవా, ఎందాక మౌనంగా ఉందో, నువ్వు ఎంతకాలం మౌనంగా ఉందో దేవా అంటే ఆయన మౌనం. ఆ సమయం వచ్చినప్పుడు చల్ ఇక పోయి స్వాధీనం చేసుకో అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పటిదాకా రెక్క చాటున దాచిపెడతాడు. ఆగురా, వెయిట్. అనుకొనని సమయములో అద్భుతం, అనుకొనని మార్గములో, అనుకొనని దిక్కు నుండి సహాయం ఆయన చేస్తాడు. ఈ మాట కోసం చాలామంది హృదయాలు ఎదురు చూస్తున్నాయని ఆత్మ ద్వారా గుర్తించి చెప్తున్నా. కొన్ని అక్కరలు ఉన్నాయి, కొన్ని అవసరాలు ఉన్నాయి, కొన్ని సమస్యల్ని ఫేస్ చేస్తూ ఉన్నారు, పరిష్కారం కోసం వెతుకుతున్నారు. కొన్ని వైపులు చూస్తున్నారు. ఇటు పక్క నుంచి మనకు సహాయం దొరికిద్దిలే, ఇటు దొరికిద్దిలే, ఇటు లైన్ క్లియర్ అయిద్దిలే, ఇటు ఏదో అవకాశం ఉందిలే అని. కానీ నువ్వు చూస్తున్నావు, కానీ రావట్లే. అక్కడ వచ్చిద్దన్న ఆశ కూడా కనపట్టల్లా.
కానీ నీకు అటు తప్పితే ఇక వేరేకెళ్ళి చూడటానికి ఇంకా వేరే ఆప్షన్ లేదు మళ్ళీ. కానీ ఈవేళ దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు చూసే దిక్కులు కాదు, నువ్వు అనుకోనని దిక్కు నుండి నీకు సహాయం పంపుతున్నాను అంటున్నాడు ఆయన. నువ్వు అనుభవిస్తావు, ఇది అనుభవించి నువ్వు నాకు తెలియజేయాలి. ఇది రాసుకో, ఈ మాట రాసుకో, ఈ మాట రాసుకొని ఆ డేట్ గుర్తు రాసుకొని, నువ్వు దేని నిమిత్తం ఎవరి వైపు చూస్తున్నావో, దేని నిమిత్తం ఎవరి కొరకు కాచుకున్నావో, దేని నిమిత్తం ఏ దిక్కు చూస్తున్నావో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు అనుకోనని దిక్కున నుండి, నువ్వు అనుకోనని వ్యక్తుల నుండి, నువ్వు అనుకోనని ప్రదేశము నుండి, నువ్వు అనుకోనని వ్యక్తుల నుండి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఊహించో కానీ జరిగిద్ది అంతే. ఆమేన్, ఆమేన్, అంతే. దేవుడు చేయబోతున్నాడు. నాకు తెలియదు, ఆయన ప్రేరణ ఇచ్చింది నేను చెప్పా. నేను మదన పడతా, నీ ముందుకు రావాలంటే ఒట్టిగా రాను, ఏదో ఒకటి 4 ముక్కలు చెప్పేద్దాం. నేను దేవుడు ఏమి నా హృదయంలో పెడుతున్నాడో, నా మనసుని ఆయనతో ట్యూన్ చేసుకొని, ఆయన అక్కడి నుండి ఏమేమి పంపిణీ చేస్తున్నాడో వాటిని హృదయంలో పెట్టుకొని వస్తా. ఈ మాట మాత్రం స్పష్టంగా చెప్పమన్నాడు. అనుకోనని సమయంలో అనుకోనని దిక్కు నుండి నేను నీకు సహాయం పంపుతా, మేలు చేస్తా, నేను బయటికి తెస్తా. నువ్వు భయపడద్దు. నువ్వు చూసే దిక్కులు కాదు, నీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. నేను చేస్తా చూడు, బిత్తరపోతావు నువ్వు. యేసయ్యా, అది విచిత్రంగా ఉంటుంది నిజంగా అండి. అనుకోనని వ్యక్తుల నుంచి సహాయం అంటే ఊహించగలమా? ఏలియా అనే దైవజనుడికి ఒక విధవరాలు కరువు కాలమంతా పోషణ ఇవ్వగలిగిద్దని మీరు ఊహించగలరా? తన ప్రవక్త అయిన ఏలియాకి ఎక్కడ ఫుడ్ రెడీ చేయాలి దేవుడు లెక్క ప్రకారం? ఏ రాజుగారింటోనో ఏర్పాటు చేయాలి కరువు కాలంలో. కానీ ఎక్కడ ఏర్పాటు చేశానన్నాడు? మొదటిసారి ఏమో కెరీతు వాగు దగ్గర నువ్వు కూర్చో, నేను నీకు ఆహారం పంపిస్తానన్నాడు. ఏలియా ఊహించుంటాడా? ఎవరు వస్తారబ్బా, ఆకలి అవుతుంది, ఏం పంపించలేదు పెద్ద ఆయన, ఓ ఏం చేతనా, స్తోత్రం చెప్పా. మీరు అటు చూడకండి, ఎవరు కనపడరు మీకు ఆడ. నాకెళ్ళి చూడండి. చూడాల్సిన మనిషి చూసింది నాకెళ్ళి, నేను చూశాను, అయిపోయింది, సరి చేయబడ్డారు. ఎవరు రావట్లేదు, ఆకలి అవుతుంది, ఆయన ఆకలి అవుతుంది అంటే కావు కావమని కాకులు వస్తున్నాయి. ఉండండి, నాకే లేకపోతే మీ గోల ఒకటి తీసుకొచ్చేస్తున్నాయి. చక్కగా తెచ్చి ఆయన ముందు వాలి ఆ ముక్కలు నీట్గా అక్కడ పెట్టేసి కుప్పబోసినాయి. చూసి ఆశ్చర్యపోయాడు. ఏలియా, ప్రభువా తీసుకొని తిను అన్న. కాకులు తెచ్చి నీ తినవయ్యా, ఏదేస్తే నీకు నీ ఆకలికి ఆహారం నేను పంపించే తిను అన్న. అరే నీకు ఏ కాకినో రెడీ చేశాడు, నీకెందుకు, నువ్వు రెడీగా ఉండు. ఏమయ్యా, నీ కడుపు నింపడానికి, నీ అక్కర తీర్చడానికి, నీ అవసరం తీర్చడానికి అవసరమైతే ఏ కాకినైనా దేవుడు వాడుకుంటాడు, ఏ కాకినైనా దేవుడు వాడుకుంటాడు. నువ్వు రెడీగా ఉండు అంతే. ఆయనకి వెళ్ళి చూస్తూ ఉండు. ఏ దిక్కున నుండి నీవు నాకు సహాయం చేస్తుందవో నీ చిత్తమే. నేనైతే ఏ దిక్కు చూడట్లా, పైకే చూస్తున్నా. మీరు తూర్పు తిరిగితే మంచిదా, పడమర తిరిగితే మంచిదా, ఉత్తరం తిరిగితే మంచిదా, దక్షిణం తిరిగితే మంచిది? ఏ దిక్కు చూస్తే మంచిది అంటే ఏ దిక్కు చూడదు, పై. మా నాన్న ఒకసారి నాకు సామెత, ఒక ప్రశ్న వేశాడు. అరే కుక్క ఉంటుంది కదా, కుక్క ఏ ప్రక్కగా పోతే మంచిది, ఎలా పోతే మంచిది అన్నాడు. వెంటనే సహజంగా ఏమనుకుంటాం, ఆ కుడి పక్క, ఎడం పక్క, ఈ పక్క, ఆ పక్క అని నేను వెంటనే 2 మాటలు ఆలోచించుకొని కుడి పక్క పోతే మంచిది నాన్న. ఎందుకని అన్నాడు. ఎందుకనంటే
ఏమో కుడిపక్క మంచిదండి అంటే కుడిపక్క ఎందుకని రా అన్నాడు. అంటే కుడి చేయి ఉంటుంది, మనం ఏదైనా కుడి చేత్తో వాడతాం కదా, అందుకని కుడిపక్క. నీకు తెలివి. కుక్క ఏ పక్క ఎలా పోతే కాదురా, కరవకుండా పోతే మంచిది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కుక్క ఎలా పోతే మంచిది, మన జోలికి రాకుండా పోతే మంచిదిరా, కరవకుండా పోతే. ఏ ప్రక్క నుంచి ఏ దిక్కు నుంచి కాదు, నీకు పైవాడే దిక్కు. పైకి చూడు, దావీదు చూసినట్టు చూడు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు యేసయ్యా, అంతరంగమెరిగిన నీవుగాక నాకెవరున్నారు యేసయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు యేసయ్యా, అంతరంగమెరిగిన నీవుగాక నాకెవరున్నారు యేసయ్యా. అయ్యా అయ్యా నా యేసయ్యా, అయ్యా అయ్యా నా యేసయ్యా, అయ్యా అయ్యా నా యేసయ్యా, అయ్యా అయ్యా నా యేసయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు యేసయ్యా, అంతరంగమెరిగిన నీవుగాక నాకెవరున్నారు యేసయ్యా. అంతే. పైకి చూడు, నీకు కాకులు తెస్తాయో కోకిలలు తెస్తాయో ఏం తెస్తాయి. మళ్ళీ కాకులకి వెళ్ళి చూడవాకు. ఈ కాకి కాస్త ఏదో తెచ్చేటట్టుందే, ఈ మనిషి కొంచెం మనకేదో కొంచెం హెల్ప్ చేసేటట్టున్నాడే, ఈ మనిషి ఏదో కొంచెం మనల్ని అర్థం చేసుకుని ఆదుకునేటట్టున్నాడు. నీ తలకాయ పొరపాటును కూడా జరగదు, అది గ్యారెంటీ ఇస్తా. అదంతా నీ భ్రమ. ఎవరికి పుట్టింది నీ మీద జాలి? బెదరా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. దేనికన్నా అనుకుంటే నిద్ర వచ్చిద్ది, ముందే చెప్పిన. అనుకోకూడదు, దేనికి అనుకోకూడదు. అనుకుంటే విన్నాంతే కన్నా అనిద్ది, అంతే. నాలుగు మాట్లాడితే ఈపు తన్నులు తింటుంది. ఎక్కడ అనుకోలేదుగా, ఇక్కడ అనుకోకూడదు, మనుషుల మీద కూడా అనుకోకూడదు. రేపటి తలపుతో నేడే కలతతో కృంగుట ఎందుకు, కలవరముందకు. రేపటి తలపుతో నేడే కలతతో కృంగుట ఎందుకు, కలవరముందకు. నమ్మదగినవాడు నీ దేవుడు, సర్వకాలము నిన్ను విడువడు. వాగ్దానమే నీకుండగా భయమేలనే ప్రాణమా, వర్ణింపగా సాధ్యమా నీ పైన యేసయ్యకున్న ప్రేమ. నిన్నే పిలచి కనలా మలచే యేసుపై ఆనుకో నా ప్రాణమా, ఆ యేసునే నమ్ముకో అంతరంగమా. యేసుపై ఆనుకో నా ప్రాణమా, ఆ యేసునే నమ్ముకో అంతరంగమా. హృదయమా హృదయమా నా హృదయమా, యేసయ్య ప్రేమను గాంచుమా, యేసయ్య ప్రేమను గాంచుమా. ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా, యేసయ్య స్నేహము గోరుమా, యేసయ్య స్నేహము గోరుమా. ఈసారి ఎప్పుడైనా పాడుకుందాం, టైం అయిపోతుంది. అందుకని అసలు ఇక రేపటి నుంచి వరసగా ఉన్నాయి.
ప్రియులారా, వచ్చేది ఖాయం, గ్యారంటీ. ఆయన పంపించకపోతే మరి నీకు దిక్కు ఎక్కడ? ఆయన నిన్ను గట్టెక్కించకపోతే నువ్వు ఎట్లా బయటపడతావు? నలుదిక్కుల నుండి ఏ దిక్కు నుంచి నీకు పంపిస్తాడో అది నీకు తెలియదు. కానీ నువ్వు ఆయన దిక్కును చూస్తే, అవసరమైతే 4 దిక్కుల్లో ఒక దిక్కు కాదు, నలుదిక్కుల నుండి నీకు సహాయం పంపగల సమర్థుడు ఆయన. జీవాత్మ రమ్ము, ఎండిపోయిన ఎముకలను బ్రతికించమంటే నలుదిక్కుల నుండి జీవాత్మ వచ్చి ఆ ఎముకలను జీవింపజేసింది. కాబట్టి నలుదిక్కులా గదిలించగలుగుతాడు నీకోసం. కొండల్లాంటి వ్యక్తులను చూసి ఫీల్ అయిపోవాకు, బుస్సే ఉండదాడ. వీళ్ళింత వాళ్ళింత, ఇంతలా వాళ్ళు నాకుంటే నాకే నిలువున ముంచుతారు. గ్యారంటీ. వీళ్ళింత వాళ్ళింత, అబ్బో నాకే అంటే ఖచ్చితంగా దెబ్బ కొడతారు. అస్సలు మనుషులకి వెళ్ళి చూడొద్దు. వాళ్ళు చిన్నోళ్ళ పెద్దోళ్ళు. అవసరమైతే ఏలియాని పోషించినట్టు ఒక బీద విధవరాలు. నేను నేర్చుకుంది అదే. నాటి నుంచి నేటి వరకు నా ప్రతి అవసరానికి సంపన్నులు అయితే వాళ్ళని మంచి చేసుకుంటే, వాళ్ళకి కాస్త లొంగి లోనై ఉంటే నాకు పెద్ద మొత్తాల్లో సహాయం చేస్తారని ఎప్పుడు ఎవరిని పట్టించుకోవాలా. ఎప్పుడు ఎవరిని ఈరోజు కూడా పట్టించుకోను, అంతే. నేను చెప్తున్నా, నాకు ఈరోజు వరకు చాలా వరకు తోడ్పాటు అందించిన బిడ్డలు నిజంగా సంపన్నులు కాదు, సామాన్యులే. ఆశ్చర్యం. దేవుడు సామాన్యుల్ని, దీనుల్ని వాడుకొని నాకు సహాయం చేశాడు. సంపన్నులకెళ్ళి నన్ను చూడనిలా, సంపన్నుల నుండి నాకు సహాయం అర్థించనివ్వలా, ఆలోచించనివ్వలా. బీదలే సారేపతులో ఉన్న ఒక సామాన్యురాల్ని వాడుకొని, చూడండి ఆశ్చర్యం, ఆమెకే లేక లాటరీ కొడుతుంటే ఈయన పోయాడు. ఆమెకే లేదు. తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె తప్ప ఇక నాకేమీ లేదు. నేను నా పిల్లగాడు చావకముందు అవి చేసుకొని తిందామని పుల్లలు ఎరుకోవటానికి వచ్చానయ్యా దైవజనుడా. ఏమలే కానీ ఆ కొంచెంలోనే నా కోసం ఒక చిన్న రొట్టె చేసుకోనరా. అరే నాకే లేదంటే అందులోనే కొంచెం చిన్నది తీసుకొనిరా అంటాడు. చూడండి, ఎందుకో తెలుసా ఆయన దెమ్మంది? ఆమె తీసుకొచ్చి ఆ చిన్న అప్పని దీన్ని కడుపు నింపుకుందామని కాదు. నీవు నాకు తీసుకొచ్చి ఇస్తే, అది నేను స్వీకరిస్తే ఆయన ఆశీర్వాదం నీ మీదకి వచ్చింది. కొట్టు గట్టి కొట్టు. అది అక్కడ. లేకపోతే ఆమె అసలు ఆయన పొజిషన్ సరైన మనిషి ఆయన. ఏం పెట్టి చిన్న అప్పం ఇక సరిపోయిద్దా? ఆయన కడుపు నిండిపోయిద్దా? ఏం పెట్టి చిన్న అప్పం, పట్టెడు పిండి అంటే ఒక 2-3 రొట్టెలు అవుతాయా? పట్టెడు పిండి అంటే ఇట్ట వస్తుందా లేకపోతే ఇట్ట వస్తుందా? పట్టెడు పిండి అంటే ఎట్ట వస్తుందండి? ఇట్ట వస్తుందా? పట్టెడు అంటే ఇదే ఈ ఆడవాళ్ళకు కూడా తెలియదు. సరే వదిలేయండి, దేవుని స్తోత్రం. రొట్టెలు చేసేవాళ్ళు మీరైతే మీకు పట్టెడు పిండి అంటే తెలియకపోతే ఇక నేనేం చేసేది? ఇక నేను కూర్చొని చూసుకోవాలి రొట్టెలు చేసుకొని. పట్టెడు పిండితో కనీసం 2-3 రొట్టెలు అవుతాయా? ఆమెకు ఒక రొట్టె, వాళ్ళ అబ్బాయికి ఒక రొట్టె, ఆయనకు ఒక చిన్న రొట్టె. అంటే ఈ చిన్న రొట్టె తిని ఇంకా ఆయన ఏం తేపుతాడండి? అబ్బో కడుపు నిండిపోయింది అంటాడా? ఏ మూలకే ఆయనకి. కానీ ఎందుకు తెమ్మన్నాడు? మీరు గమనించండి. ఎక్కడ ఎవరిని ఆకలి అనలా, ఎక్కడ ఎవరిని నాకు ఆహారం పెట్టండి అని అడగాలా. ఏలియా ఏమి దగ్గరికి వచ్చి అడిగాడు. ఎందుకు? అదే విచిత్రం. చూపించాడు మరి ఇంకెక్కడన్నా ఏలియా అడిగినట్టు. రాజు దగ్గరికి పోయి కూడా ముక్కు మీద వేలు పెట్టాడు. నువ్వు తేడా పడుతున్నావురా, నువ్వు చేసిన పనికి మొత్తానికి కరువు వచ్చిందని ముక్కు మీద వేలు పెట్టాడు రాజుకి. నీ తోలు తీస్తాడు రా దేవుడని. సామాన్యురాలు, బేదరాలు, విధరాల దగ్గరికి వెళ్ళి, అమ్మో ఒక రొట్టె ముక్క తీసి ఆకలి అవుతుంది అన్నాడు.
ఆయన కడుపు నింపుకుందామని కాదు, యెహోవా నిన్ను ఆశీర్వదించగోరాడు. దేవుడు నిన్ను దీవించాలనుకుంటున్నాడు. తీసురా దైవ సేవకుడిని, అంత రొట్టె ముక్క తీసుకొచ్చి పెట్టు. మరి మాకు అనవాకు, పో చెప్పింది చెప్పు. అప్పుడు అన్నాడు, కరువు కాలం తీరినంత వరకు యెహోవా నిన్ను పోషింపు నియమించాడు. తొట్టిలో పట్టెడు పిండి అన్నావు, తరగదు పో. బుడ్డిలో కొంచెం నూనె అన్నావు, అయిపోదు పో. అయిపోలా. కరువు కాలం తీరినంత వరకు తొట్టిలో ఉన్న పట్టెడు పిండి తరిగిపోలేదు, బుడ్డిలో ఉన్న కొంచెం నూనె అయిపోలేదు. తనకి, తన ఇంటి వారికి, దైవజనునికి మొత్తానికి సమృద్ధి అందులో నుంచి వచ్చింది. తరిగిపోని దీవెన, అయిపోని ఆశీర్వాదం యేసు నామంలో నీకు ఇవ్వబడింది. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు అన్నాడు సామెతల్లో. కొంతమంది దేవుని కొరకు చేసేటప్పుడు మహాపిసినారులుగా ఉంటారు. ఇక లోకానుసారంగా వారు దేనికి ఖర్చు పెట్టాలన్న పెద్ద పెద్ద మొత్తాలలో ఎగిరి గంతేసి ఖర్చు పెడతారు. కానీ దేవుని కొరకు ఏదైనా దాతృత్వంతో చెయ్యి చాపాలంటే మహాపిసినారులు. మనకేం వచ్చింది, మనకేం ఒరిగిద్ది? తగిన దానికన్నా తక్కువ ఇచ్చి, అంటే వాళ్ళ స్తోమత కంటే చాలా తక్కువ ఇచ్చి దరిద్రతకు వస్తారట. కొంతమంది తమకున్న శక్తికి మించి వెదజల్లి అభివృద్ధికి వస్తారట. నేను చెబుతున్నా, నేను తగిన దానికన్నా ఎక్కువ ఇచ్చి దరిద్రతకు వచ్చానని ఒకవేళ నువ్వు అనుకుంటే నీ ఆలోచన పొరపాటే. దేవుడు ఒక కాలం నిర్ణయించి పెట్టాడు. ఆ కాలం ముందు నీవు చల్లిన దానికి తప్పనిసరిగా విస్తారమైన పంటను ఖచ్చితంగా కోస్తావు. నువ్వు దేవుని నామంలో, దేవుని నిమిత్తం పెట్టింది నిద్రలో కూడా మర్చిపోవద్దు ఈ మాట. నువ్వు ఇన్ని రెట్లని లెక్కించలేనంతగా తిరిగి నీకు మొలిచిద్ది అది. నువ్వు మర్చిపోతావు చేసి, కానీ మొత్తం నీకు దాచిపెట్టిస్తాడు లెక్కగట్టి. నువ్వు నా కొరకు, నా పరిశుద్ధులకు, నా బిడ్డలకు నువ్వు ఇంత ఉపచారం చేసావు, ఇంత త్యాగం చేసావు కనుక దీనికి ఇన్ని రెట్లు నీకు ఇస్తాను పో అంటాడు. ఆయన ఎవరికి అప్పు ఉండడు. ఆయన అందరం ఆయనకి రుణస్తులమే. మనం ఎవరికి అప్పు ఉండడు. ఆయన శ్రీమంతుడు, ఇస్తాడు. అందుకే నా ముందుకు వచ్చే బిడ్డలకి నేను, ప్రభువా వీళ్ళని 2 అంతలుగా దీవించు, 4 అంతలుగా, నేను నాకు నోరు పెట్టినంత వరకు 1,00,000 దీవించయ్యా అని కోరు. తప్పే ఉంది. ఆయన చిత్తమైతే 1,00,000 ఆమెను అన్నాడు అనుకో, అనేకులకు మనం కూడా సాయం చేయొచ్చు, చేస్తాడు. అందుకే మనస్ఫూర్తిగా దీవిస్తా బిడ్డలు, నా బిడ్డల్ని 1,00,000 దీవించు ప్రభువా. 1000 1,00,000 అంట. వాళ్ళు భయపడకపోతే 1,00,00,000 దయచేయమంట. దేవునికి స్తోత్రం. నా దేవుడు చేస్తాడు, నా నమ్మకం అది, నా విశ్వాసం అది. బేదరాల దగ్గర నుంచి హెల్ప్ తీశాడు తన దాసునికి. ఊహిస్తారా ఎవరన్నా? ఆమె పెట్టడం ఏంది ఆయనకి? కానీ జరిగింది అది. అది ఏ పక్క నుంచి వచ్చిందో నీకేం తెలుసు? నీకోసం ఎవరినైనా వాడుకుంటాడు. ఎందుకు రాజుల్ని వాడుకొని ఏలియాన్ని పోషించవచ్చుగా. అరే ఆల్రెడీ ఆయన దీవించబడు. రాజు అనేవాడు సంపన్నుడు. దైవజనునికి ఇచ్చి మరి ఆ దీవెన పొందాలంటే ఎవరు అర్హులో తెలుసా? బీదలే. ఆమెను దీవించాలనుకున్నాడు. అందుకే భక్తుణ్ణి ఆమె దగ్గరికి, ఆ బీదరాల దగ్గరికి పంపించాడు. ఎందుకు? ఆ ఉన్నదానిలో ఆయన కొంచెం పెడితే ఆ దీవెన ఆమెకి కరువు కాలం అంతా వస్తుంది. తర్వాత కూడా ఎంత దీవెన అంటే ఓన్లీ ఫుడ్ మాత్రమే కాదు, చచ్చిపోయిన తన కొడుకు కూడా బతికే అంత దీవెన. అది ఏ పక్క నుంచి సహాయం పంపిస్తాడో ఆయనే, ఎవరిని వాడుకుంటాడో ఆయనే. సర్వకృపానిధివే, సంపదల గనివి, సర్వకృపానిధివే, సంపదల గనివి, సకలము చేయగల నీవైవేనా
కన్నులేతి చూచెదా సకలము 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 చేయగలని వైపేనా కన్నులేతి చూచెదా కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా. ప్రైజ్ ది లార్డ్. చెప్పు, విశ్వాసంతో గట్టిగా చెప్పు. అనుకోనని వైపు నుంచి అనుకోనని వ్యక్తుల ద్వారా ఆశ్చర్య రీతిలోనూ సహాయం పొందుతావు. దేవుడు నీకు ఇచ్చేది దేవుడని గుర్తుపడతావు. అప్పుడు నీకు సహాయం చేసిన వాడు, నీకు తోడై ఉన్నవాడు జీవము గల దేవుడు, ప్రభు అయిన క్రీస్తుని అప్పుడు గుర్తుపడతావు. జరిగిద్ది 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 అంతే. ఆమేన్. అలాగే అనుకోనని వ్యక్తి ద్వారా, ఆ అనుకోనని రీతిలో వ్యక్తులు మార్పు చెందుట. అనుకోనని రీతిలో సంఘాన్ని నాశనం చేసే స్థితిలో ఉన్నాడు సౌలు. అతని తీర్మానం సంఘాన్ని కూకటి వేళ్లతో సహా పెకలించి వేయాలి, సంపూర్ణంగా నాశనం చేయాలి అని కదా. అపోస్తలులు అనుకున్నారా అతని గురించి? ఏమనుకొని ఉంటారు చెప్పండి? సౌలు గురించి అపోస్తలులు ఏమనుకొని ఉంటారు? చీడపురుగు, సంఘానికి నాశనకర్త, దుర్మార్గుడు, నరహంతకుడు, మూర్ఖుడు, కోపిష్టి, అన్నీ ఉన్నాయి. అపోస్తలులు ఎవ్వరూ అనుకోలేదు ఆ సౌల్లో ఒక పౌలు ఉన్నాడని. అనుకోలా. అననీయాకి దర్శించి అననీయాతో మాట్లాడితే, అననీయ నువ్వు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదాను వాని ఇంట తార్సువాడైన సౌలును గురించి విచారించు. నీ వచ్చి అతని మీద చేతులుంచుట అతడు చూచి ఉన్నాడు. అంటే నేను అతనికి దర్శనమిచ్చాను, నిన్ను పంపిస్తానని. లేచి వెళ్ళు. బిత్రపోయాడు అననీయ. ప్రభువా, ఆ నరహంతకుడి దగ్గరికి వెళ్ళమంటున్నావు? మేమంటే వాడికి అసలు పడదు తండ్రి, చాలామందిని చంపాడయ్యా. అలాంటి వాడి దగ్గరికి ప్రభు వెళ్ళమంటున్నావు? అనుకోలా అననీయ. ఈరోజు సౌల్లాగా నీ కుటుంబంలో, నీ సమాజంలో, నీ జీవితంలో కొంతమంది వ్యక్తులు ఉండొచ్చు. నువ్వు అనుకుంటున్నావు నీ కడుపును పుట్టిన వాళ్ళు, కట్టుకున్నవారు, లేకపోతే నీ తోడబుట్టినవారు ఆ స్థితిలో దేవద్వేషులుగా, దేవ వ్యతిరేకులుగా, పాపులుగా, ఘోరమైన నీచులుగా, అసహ్యమైన జీవితంలో ఉండగా నీవు అనుకుంటున్నావు వీళ్ళు కంటకులని. నీకు తెలియదు, నువ్వు అనుకోనని గడియలో, అనుకోనని విధముగా వారు మార్పు చెంది దేవుని పాత్రలు అవుతారు. ఇది ఖాయం, ఇది ఖాయం. అంతే. నీకు అర్థం కాదు ఈ విషయం, పెద్ద ఆయనకి తెలుసు. వాళ్ళేమో సౌల్లో ఒక రాక్షసుడిని, ఒక దుర్మార్గుడిని, ఓ నరహంతకుడిని, ఒక మూర్ఖుడిని, ఒక కోపిష్టిని, పాపిష్టిని చూస్తే దేవుడు సౌల్లో ఒక పౌలుని, ఓ సిద్ధాంతకర్తని, ఓ సువార్థికుడిని, ఓ ప్రవక్తని, ఓ కాపరిని, ఓ అపోస్తలుని చూస్తున్నాడు. ఎవరో మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు, మీ త్రోవలో మీకంటే నా తలంపులు ఆకాశం అంత ఉన్నతంగా ఉన్నాయి. ఏం తెలుసు ఆయన మీకు? అప్పటికి అననయ్య ఉండబట్టలేక అన్నే అన్నాడు, ప్రభువా, ఈ మనుషుడు నీ ప్రజల్ని ఎంత హింసించాడో నీ వెరగవా? యెరూషలేములో ఉన్న సంఘాన్ని హింసించి చాలామందిని చెరబట్టి జైల్లో పాలు చేసి కొంతమందిని చంపి చాలా దుర్మార్గం చేశాడు. అంటే ప్రభు ఏమన్నాడు చూసారా? చూడు, అపోస్తల కార్యం 9
చదవచ్చు, 22 చదవచ్చు. త్వరగా తీయాలి వచనాలని. అననీయ అని ఒక మనుషుడు ఉండెను దమస్కులో. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 10వ వచనం చదువు. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండెను. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉన్నాడు. ప్రభు దర్శనం మందు అననీయ అని అతన్ని ప్రభు దర్శనమందు పిలిచాడండి. చూడు ఎంత బాగా పిలుస్తాడో. అననీయ పేరుతో. మనమని అరే తురే అంటాం మనం. అస్సలు తృణీకరించడు మహారాజు. అబ్రహామా, సమూయేలు, సౌలా, అననీయ కదా, ముద్దుల యేసయ్య. మాట జారడు. ఎప్పుడు కనపడతాడు అయ్యా ముఖాముఖి. సరేలే, అది కూడా దగ్గరికి వచ్చిందిగా. ముఖాముఖి ఆయనను. నా కన్నులతో సియోను శిఖరాన రోజు నిన్ను చూడగా, నా కన్నులతో సియోను శిఖరాన రోజు నిన్ను చూడగా, తెలియదులే అవి కన్నీరో ఆనంద బాష్పాలో, తెలియదులే అవి కన్నీరో ఆనంద బాష్పాలో, నీ కౌగిలిలోనే నేను పరవశముందెదను, నీ కౌగిలిలోనే నేను పరవశముందెదను. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, మనసారనామది కోరెనే, ప్రియమారనామది కోరెనే. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని. చూద్దాంలే, దేవుడు కృపనిస్తాడు. చూద్దాం తప్పకుండా. చూడటం ఏంటి, ఆయన ముట్టుకోవచ్చు, మనం దగ్గరకు పోవచ్చు. దూరం కూడా అని ఎవరు అనరు మళ్ళీ. అప్పుడు ఇప్పుడు నా దగ్గర మీరు రావాలని అడ్డుపడతారు కొంతమంది. ఆగండి 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 అని. యేసయ్య దగ్గరికి మనం పోతే ఊరు ఆపరు. ఆయనే చేతులు పిలుస్తాడు రా అని. హల్లెలూయా. ఎప్పుడో మళ్ళీ పాటలో చేతన ఎందుకులే, ప్రసంగం ముగిద్దాం. యేసన్న గారు పాడారు మంచి. ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియ నీ వలెనే మారాలని, ప్రియతమానకాంక్ష తీరాలని, ప్రియమారనామది కోరిని, ప్రియమారనామది కోరిని. యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నీరాకడ సమయం, ఎప్పుడో నీరాకడ సమయం. యేసయ్యా నా ప్రియా. దేవునికి మహిమ. మళ్ళీ ఈ పరవశంలో మనం పోతే 2వ కూటం ఉంది కాబట్టి పిలుపు చూడండి ఎంత వినయంగా పిలుస్తాడు. అననీయ, ఓయ్ రే అనలే. అననీయ చదువు. అననీయ అని అతనిని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నాను నేను. ప్రభువా ఇదిగో నేనున్నా. అందుకు ప్రభువు నీవు లేచి తిన్ననిదనబడిన వీధికి పోయి యోదాను వాని ఇంట సౌలు అను వాని కొరకు విచారించు. అతడు ప్రార్థన చేయుచున్నాడు. అయిపోయింది, పో, ఎర్రగొట్టా పో.
అతడు అననీయాను ఎరగొట్టేపో, నలిగిపోయాడు పో, అయిపోయింది మనోడు, స్పీడ్ బ్రేకర్లు వేసేపో, బోర్ల పడ్డాడు పో. స్తోత్రం. చదువు. అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు. ప్రభువా, ఎక్కడికి పోమంటున్నావు? ఏమైనా నన్ను హతసాక్షి మరణంలో తీసుకోవాలనుకుంటున్నావు ప్రభువా? పోయి ఆడికి చిక్కారంటే ఇంకేం లేదు, ఇక మరుక్షణం హతసాక్షిని అవుతాను నాయన. ఎందుకు వచ్చిన గొడవ? చదువు. ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయి వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను అదుగో అతను నరహంతకుడు, కీడు చేసేవాడు, సంఘానికి నాశనకర్త అని సౌలును గూర్చి అననీయ మాట్లాడితే ప్రభువే మాట్లాడుతున్నాడు చూడు. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, నువ్వు తేలగొట్టవాకురా, గట్టిగా చదువు, స్పష్టంగా చదువు. నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను. యేసుప్రభు అంత నీరసంగా చెప్పుంటాడా? అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. పో. పంచి ఉండాలరా అశోకుడు. యేసయ్య మాటలోని గాంభీర్యం దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక మారు మాట్లాడలా. అననీయ లేచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏమైంది? బాగానే గుర్తుపెట్టాడు. అయ్యా, మీరు అననీయ గారా? సహోదరుడా, నీవు అననీయవా? నీ గురించి ప్రభువు నాకు బయలుపరిచాడు. అననీయ ఆశ్చర్యపోయింటాడు. అమ్మా, ఎంత మార్పు! నువ్వు ఆశ్చర్యపోయే రోజు వచ్చింది నీ బిడ్డల విషయంలో. హల్లెలూయా. నువ్వు ఆశ్చర్యపోయే రోజు వచ్చింది నీ భర్త విషయంలో. నువ్వు ఆశ్చర్యపోయే రోజు వచ్చింది నీ సహోదరుడి విషయంలో. నువ్వు ఆశ్చర్యపోయే రోజు వచ్చింది నీ తండ్రి విషయంలో. నువ్వు ఆశ్చర్యపోయే రోజు వచ్చింది నీ కుమారుడి విషయంలో. చింతపడద్దు, ఆయన నీకు సహాయకుడు. అనుకోనని రీతిలో, అనుకోనని ఘడియలో ఆయన కార్యాలు జరిగిస్తాడు. నువ్వు అనుకోనని వ్యక్తులను కూడా అనుకోనని విధంగా మారుస్తాడు ఆయన. డౌట్ లేదన్నా అంటే చేయొద్దు. ఇప్పటికి ఒక అరడజన్ వచ్చినాయా? ఎనిమిది వచ్చినాయా? ఈ పూటకు చాలు, లేండి, నీకు పైకి లేండి. ఇక చాలా ఉన్నాయి. ఇక నువ్వు అనుకోనని కార్యాలు ఎన్నో. ఆయన తలంపులు నీ తలంపులు ఈక్వలా? నువ్వు అనుకున్నట్టు ఆయన అనుకుంటాడు. నీ గురించి సైతం నీకు లేని ఉన్నతమైన తలంపులు ఆయనకున్నాయి. స్తోత్రం చెప్పుకో మనసారా. యేసయ్య, నా పట్ల కూడా నువ్వు కలిగి ఉన్నావు, నమ్ముతున్నదేవా. థ్యాంక్ యూ. చాలా నిందించుకున్నాను దేవా. కొన్నిసార్లు నాది ఓ బ్రతికేనా అనుకున్నాను. కొన్నిసార్లు నేను బ్రతకడం అవసరమా అనుకున్నాను. అది విలువ లేని బ్రతుకు అనుకున్నాను, వెధవ బ్రతుకు అనుకున్నాను. కానీ కాదయ్యా, నీ హృదయంలో నాకెంతో విలువైన స్థానం ఉంది. నీకు వందనాలు. నేను అనుకునే విధంగా నీవు నా విషయంలో ఆలోచన కలిగి ఉన్నావు. థ్యాంక్ యూ. అనేక సంగతులు ఉన్నాయి దేవా. నిజమే, ఈ కోణంలో ఆలోచిస్తే ఎన్నో విషయాలు వస్తున్నాయి. నన్ను మన్నించు ప్రభు, గుర్తించలేకపోయాను. ఇక నీవే నీ తలంపుల్లోనే నన్ను నడిపించు, నీ త్రోవలలోనే నన్ను నడిపించు. నా తలంపులు కాదు, నా త్రోవలు కాదు, ఉన్నతమైన మా తలంపులన్నీ, మా త్రోవలన్నీ భూమి అన్నావు. అంతే, నిజమే. మా తలంపులన్నీ మట్టికి సంబంధించినవి. మట్టిలో పుట్టాం కదా, మట్టిని తింటున్నాం కదా, మట్టిని కడుతున్నాం కదా, చచ్చి మట్టిలోకి పోతాం కదా. అందుకని మా మనస్సు, మా తలంపులు, మా ఆలోచన, మా కోరికలన్నీ మట్టి వాసన, మట్టి కంపు కొడతాయి ప్రభు.
నీవు ఆకాశమందు ఆసీనుడవై ఉన్నావు. మహిమ 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 గల దేవుడవు నీవు. అందుకే మా మట్టి వాసన కొట్టే త్రోవలు తలంపుల కంటే మహిమగల నీ త్రోవలు నీ తలంపులు ఎంతో మహిమయుక్తములు మహిమయుక్తములు మహిమాయుక్తములు. అవే జరగాలి, అవే నెరవేరాలి, ఆ సంకల్పాలే సిద్ధించాలి, నీ ఉద్దేశాలే నెరవేరాలి, నీ చిత్తమే జరగాలి. నా ఇష్టాలు కాదు, నా ఉద్దేశాలు కాదు. నాకేది శ్రేష్టమో, ఏది మేలో, ఏది ఉపయోగమో, ఏది క్షేమమో నా దేవుడవు నీకు తెలుసు. మట్టి కంపు కొట్టే నా కోరికల్ని క్షమించు. నా త్రోవలు నీ త్రోవలకు అప్పగించుకుంటున్నాను. నా తలంపులు నీ తలంపులకు అప్పగించుకుంటున్నాను. నా మార్గాలు నీ చేతికి అప్పగించుకుంటాను. నడిపించు. నువ్వేం వాగ్దానాలు ఇచ్చావు, ఈరోజు ఏ మాటలు పలికావో, నీ దాసుని నోటి నుండి ప్రవచనాత్మకంగా ఏ మాటలు ఇచ్చావో అవి అక్షరాల నువ్వు నెరవేర్చగలవని నమ్మి మనస్ఫూర్తిగా నిన్ను స్తుతిస్తున్నాను. స్తోత్రం 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 స్తోత్రం. అందరం స్తోత్రం. నమ్మిన వారందరూ నీ జీవితంలో ఈ కార్యాలు నెరవేరుస్తాడు. నువ్వు నమ్మితే నీ జీవితంలో ఈ కార్యాలు నా ప్రభు నెరవేరుస్తాడు. నువ్వు విశ్వసిస్తే, సందేహం లేకపోతే, అనుమానం లేకపోతే ఇప్పుడే మనసారా స్తుతి 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 స్తోత్రాలు స్తోత్రం స్తోత్రం అను. ఇప్పుడే 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 బలమైన కార్యాలు జరిగించినందుకై నీకు స్తోత్రం 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 స్తోత్రం. నీకు స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రమయ్యా. ఈ రోజు మాట్లాడినందుకై నీకు స్తోత్రం 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 స్తోత్రమయ్యా. నీ ప్రవచనముల కొరకై నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఊహించని కార్యాలు జరిగిస్తున్నందుకై నీకు స్తోత్రం.